20 వరకు చదవండి. ఆ పట్టణము దాని కుమారులను వ్యాపారములు కొలిచిటకై నాతో మాట్లాడు వారి యొక్క బంగారు కొలకల్ల ఉండేది. ఆ పట్టణము చచ్చౌకమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానము. అతడు ఆ కొలకలను పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడుగులు ఎత్తులు వెడల్పులు సమముగా ఉన్నది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది. ఆ కొలత దూతల కొలతయే. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములను కట్టబడింది. పట్టణము స్వచ్ఛము స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణంగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేవి. మొదటి పునాది సూర్యకాంతపు రాయి, రెండవది నీలము, మూడవది యమునా రాయి, నాలుగవది తర్వాత మనము నేర్చుకున్నాం 16 వాక్యం. ఆ పట్టణం చచ్చమైనది, దాని పొడుగు దాని వెడల్పుతో సమానం. అతడు ఆ కొలతలలో పట్టణమును కొలువగా దాని కొలత 750 కోసులైనది. 750 కోసు. అంటే మీరు అదే ఇంగ్లీష్లో చదివినప్పుడు మీకు అది తెలుగులో అర్థం అవుతుంది. చూడండి 21:16. And the city lies 4 square, and the length is as great as the breadth. And he measured the city with the reed, 12,000 furlongs. The length and breadth and height 12,000 furlongs. 12,000 furlong. మీకు అదే తెలుగు తెచ్చారు. మీరు అక్కడ ఆ వాక్యంలో ఒక మాట నేర్చుకోవాలి. అది కొలత చేసినట్టుగా రాయాలి. కొలతినది ఎవరు కొలిచేది? ఆ కొలతిన వారు ఎవరు? ఒక దేవదూతలు కొలిసేది. ఆయన 9 వరకు చూడండి. 9 నా దేవదూతలు అనేది మీకు తెలియడానికి. ఆ కడుపుని 7 తెచ్చులతో నిండిన 7 పాత్రలను కొట్టుకొని ఉన్న 7 దేవదూతలను ఒకడు వచ్చి 7 దేవదూతలు ఒక్కడు వచ్చి ఇటు రమ్ము. కొలతిన వ్యక్తి ఆ దేవదూతలు 7 వచ్చి కొలతినట్టుగా అక్కడ రాయబడింది. ఆ కొలత గురించి ఎక్కడ ఎలాగా రాయబడింది? మీరు చూడండి 16 వాక్యం. అది అర్థమైంది. మరియు అతడు ప్రాకారమును కొలవగా అది మనుష్యుని కొలత చొప్పున మనుషుడు ఎవరు కొలతారు? దేవదూతలు కొలతినప్పుడు ఎలాగ కొలతారు? దేవదూతలు కానీ దేవదూత వలన కాదు, మనిషిని భూమి మీద ఎలాగా కొలుస్తున్నారు అనగా దేవదూతలు ఏం చేశారు? కొలిసారని దేవుని వాక్యంలో రాయబడింది. ఆ కొలిసినప్పుడు ఎలాగైందమ్మా చూడండి. ఆ కొలిసింది 18 చూడండి. 18 ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడినది. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములు. ఆ వస్తువు దేని వలన నిర్మించాలని చూడండి. The walls were made of jasper. The city was pure gold. ఆ కొలతన ఆ సాధనము బంగారంతోని నిర్మించిన ఒక వస్తువు అది. అర్థమైందా?
మనుషుల కొలత వలన కొలిసారు, కానీ కొలిచిన ఆ వస్తువు బంగారంలో ఏం చేశారు? కొలిసారని దేవుడు వాక్యం లేదు. ఎందుకనగా బంగారం ఏం కొలిచారంటే దేవుడికి స్తోత్రం. అది దేవుడి విషయం. బంగారం ఏదైతే తెలియవలసింది ఏమంటే అది దైవత్వం ఉన్నదినట్టుగా అది చూపిస్తుంది. అప్పుడు ఈ మనుషులు కొలతల వలన కొలిసినప్పుడు అది ఆ కొలిచిన వస్తువు ఎలాగంటే దైవత్వం ఉన్నట్టుగా చూపిస్తున్నారట దేవుడికి స్తోత్రం. ఇంకా నేను చూసినప్పుడు ఆ కొలతనప్పుడు ఎలాగ ఉందని చెప్పండి, వెలిగిరి చెప్పారు ఎంత ఉంది. దేవుడికి స్తోత్రం 12,000 అని రాయబడి ఉందంట. 12,000 అని చెప్పినప్పుడు ఒక దైవదాసుడు చెప్పారంటే దాదాపు 1,500 కిలోమీటర్ దూరం. 1,500 కిలోమీటర్ దూరం. 15 కింద రాయగడ నుండి దాదాపు ఎక్కడ వరకు ఢిల్లీ అంత ఎత్తు అంత ఒడుగు. అప్పుడు మీరు ఊహించండి ఎంత ఉందండి. కొత్త ఎరిసలేం చెప్తున్నారు, పట్టణం ఉంటే నేను చెప్తున్నాను. ఇది నేను చెప్తున్నాను. ఇది ఎన్ని ఏకర్ ఉండాలని ఆయన చెప్తున్నది నేను చూపిస్తాను. ఇది ఒకసారి చదవచ్చండి. ఇది పైన ఇది రాయండి, రాయొచ్చు. రాయదాన్ని రాసేది తర్వాత చదివి చూడండి. ఇలా చూసారా? అది చూడలేదు. నేను చెప్తాను, నేను చెప్తాను. నేను కాగితాలు రాయండి. 120 చెప్పండి. 70 10 123 ఇదొక చదవండి. చదవండి. నాకు 121 కోట్ల 70 లక్షల 10,123 చోట 97 సెంట్లు. ఎంత ఉందంటే ఒకసారి 121 కోట్ల 70 లక్షల 10,123.97 సెంట్లు. నీకు అర్థమైన అంత ఏకర స్థలము, అన్ని ఎకరాల స్థలం. దేవునికి సోదరం. మీతో ఏదో మమ్మల్ని కూర్చున్నారు. మీ కోసం కట్టబడిన కొత్త విస్తీర్ణం గురించి దూరం పొడవు అన్ని గురించి చెప్తున్నారు. సోదరం ఇంకా ఇది కట్టబడిన ఇల్లు గురించి కూడా చెప్తున్నారు. దేవునికి స్తోత్రం. అప్పుడు మీరు అర్థం అవుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆ ఇల్లు ఎంత ఇల్లు అక్కడ కట్టుకున్నారంటే దాదాపు చెప్తున్నారంటే ఒకసారి కూడా రాయండి అమ్మ. రాసుకోండి. 150 150 72 అది 82 80 704 33 75,000 చదివి వినిపించారండి నాకు ఒకసారి. 160 కోట్ల 82 లక్షల 80,704. చదవండి ఒకసారి. 160 కోట్ల 82 లక్షల 80,704.704 కోట్లు 33 లక్షల 75 సుమారు 162 కోట్లు. నేనే చెప్తున్నాను. 160 కోట్లు 160 కోట్లు 82 లక్షల 33 లక్షల 75,000 ఇల్లు.
ఒక వ్యక్తి చెప్పారు, అర్థమైందా లేదా నాకు అనగానే ఇల్లు పెద్ద సరణ ఇల్లు కడితే ఇంకా మిగిలి నీకు అర్థమైందా? అంత పెద్ద చర్చి ఎంత ఎంతంటే ఇల్లు ఒకసారి చదివి చెప్పమ్మా. 33,7,000 సంవత్సరం దీనికోసం కట్టబడిన దేవునికి స్తోత్రం. అంతా ఇప్పుడు వరకు ఆయన చెప్పుతున్నారంటే ఇప్పుడు 100 కోడి విశ్వాసం ఉంటుంది అనుకో, ఆ 100 కోడి విశ్వాసం ఉంటుంది అనుకో. ఇప్పుడు అలా అయితే ఈ ఇల్లు ఇంకేమవుతున్నారు, ఖాళీగా ఉంది ఇల్లు. 100 కోట్ల మంది ఒకవేళ ఉన్నా మరలా ఇంకా గోల్డ్ ఖాళీ ఉందట సోదరుడు. ఎందుకంటే ఈ కట్టిన కొత్త యెరూషలేము మీరు 3 అంతస్తులు. ఎంత అంతస్తులు? 3 అంతస్తులు ఉందంటే మీరు ఊహించండి ఎలా వస్తున్నారండి. ఇక్కడ ఇది పార్కు ఉంది, ఢిల్లీ ఉంది, అది పొడవు వెడల్పు ఎత్తు అంత ఎత్తు మీద 3 అంతస్తులు. ఇది ఎవరైనా సలోమోను దేవుని కొరకు మందిరం కట్టారు. కట్టినప్పుడు కూడా ఆ మందిరములు కూడా ఎలా ఉందంటే 3 అంతస్తులు ఉన్న మందిరము కట్టింది అని దేవుని వాక్యంలో రాయబడిందండి. దేవునికి స్తోత్రం. అయినా చెప్పిన కదండి, బైబిల్ చూపడండి. 1 రాజుల పుస్తకం 6వ అధ్యాయం 5 నుండి 8 వరకు మీరు చదవండి. 1 రాజుల పుస్తకం 6వ అధ్యాయము రాకూడదు, నేనే మధ్యలో ఉంది అక్కడ చెప్తుంది. 6వ అధ్యాయం నేను కూడా బైబిల్ ఒక్కసారి చూసాను, చదువుకోమ్మా పర్వాలేదు. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశల అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 3. దేవాలయం కట్టడం ఎన్ని అంతస్తులు ఉంది చెప్పండి. అది సాదృశ్యంగా అదే సేమ్ ఎక్కడ కొత్త యెరూషలేములో దేవుడు కట్టిన ఆ దేవాలయం కూడా ఎన్నో ఉంది, 3 అంతస్తులు ఉండినట్టుగా రాయబడింది. అమ్మ నీ చదవండి, నీ మర్చిపోకూడదు. చదవమ్మా. ఏమనగా 6వ వాక్యం చదువు. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఏమనగా దూలములు మందిరపు గోడ లోపల ఆనకుండా మందిరపు గోడ చుట్టూ బయట తట్టున చిమ్ములాలు ఉంచబడెను. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడెను. మందిరము కట్టు స్థలమున సుత్తె, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. అప్పుడు మీరు తెలియాలంటే మందిరం కట్టినప్పుడు ఎలాగంటే ఏం ఉండకూడదు, సుట్టిగా ఇనుము గొడ్డలి దేవుడికి ఆ సౌండ్ ఉండకుండా ఏం చేయాలి, ఏది దేవాలయం కట్టాలి కదా. ఇప్పుడు దేవాలయం కట్టినప్పుడు ఎలా ఉంది, స్తోత్రం. అంటే ఇక్కడ కట్టిన వ్యక్తి ఎవరైనా చూడండి, ఎవరైనా కట్టారని సలోమోను కట్టారు. సలోమోను కట్టిన దేవాలయములు ఏముండరు. సలోమోను వలన జ్ఞానివాడు ఇప్పటి వరకు యేసు ప్రభు 6 గంటల పెద్దవాడు ఏం చేసిండు. ఈ మామూలు సలోమోను అంతా జ్ఞాని ఆయన కట్టినప్పుడు భూమి మీద దేవాలయం కట్టినప్పుడు అక్కడ ఏముంటలేదు, సుట్టిగా అవి యేసు ప్రభు కట్టిన దేవాలయములు కూడా ఏముండకూడదు.
ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు కొన్ని దేవాలయం కట్టిన కొన్ని వస్తువులు ఇప్పుడు ఏమవుతున్నారు, సుట్టిగా పడాలి, గొడ్డలి పడాలి, ఇది పడిన ఇది అది తీసుకొని వచ్చిన మునుపు కట్టిన మునుపు ఏం చేయాలి, ఏది గొడ్డలి ఎందుకు, కర్ర ఉంది, కర్ర ఉంది, తర్వాత ఏంది రాయి ఉంది, ఆ రాయి మీదకి ఏమవుతుంది, ఇది ఎక్కడి నుంచి కట్టుతున్నారో ఆ కట్టిన చోట నుండి ఇదేం చేయాలి, సిద్ధపరిచి తీసుకొని రావాలి. ఎక్కడ 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 కట్టుతున్నారో ఈ వస్తువు ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నారో ఆ స్థలంలో ఉండి ఇదేం చేయాలి, సిద్ధం చేసి ఎక్కడికి తీసుకొని రావాలి, దేవాలయం కట్టిన చోటకి. అక్కడికి వచ్చినప్పుడు దేవాలయం కట్టిన చోటకి వచ్చినప్పుడు ఏం రాకూడదు. అలాగనైనా నీకు అడుగుతున్నారు, మీకు అడుగుతున్నది దేవుని సంఘమైన దేవాలయం కట్టినప్పుడు ఎప్పుడు మారు మనసు పొందుతున్నారో అప్పుడు నుండి ఇది సిద్ధపరిచి తీసుకొని రావాలి. నేను చెప్పిన అర్థమైందా లేదా తెలియదు, నేను చెప్పిన మీకు అర్థమైందా, నేను చూపించండి. నీ ఎప్పుడు ఎక్కడి నుండి మారు మనసు పొందుతున్నారో ఆ సమయం నుండి ఆ దినము నుండి నీ ఏమవ్వాలి, సైలెంట్ కాదు, అది సిద్ధపడగలిగి రావాలి. నీలో మళ్ళీ ఏం రాకూడదు, చూపుడు రాకూడదు, సౌండ్ రాకూడదు. ఇప్పుడే సౌండ్ ఇప్పుడు చర్చలోపల వచ్చినా సౌండ్ పోయింది. అందరు ఉన్నారు అక్కడ, సిద్ధపాటు లేదు కాబట్టి ఫుల్ సౌండే. అదే మన సంఘంలో కూడా ఇప్పుడు సౌండ్ వస్తున్నారు కదా. అవును, హల్లెలూయా ప్రైజ్ లార్డ్ వదిలేసి మిగతా మొత్తం సౌండే. కుటుంబంలో లేదా సౌండ్ రాకూడదు తమ్ముడు. దేవాలయం కట్టినప్పుడు ఏమవ్వాలి, ఆత్మీయ దేవాలయం కట్టినప్పుడు ఆ సౌండ్ ఏం చేయకూడదు. భూమి మీద సొలొమోను దేవాలయం కట్టినప్పుడు సౌండ్ వచ్చినట్టు సౌండ్ రాకూడదని సొలొమోను తనకే పనివాడికి ఆజ్ఞ ఇచ్చారు. అనగా ఈ కాలం కూడా దైవ సభ అయిన దేవుని సంఘము కట్టినప్పుడు సంఘ లోపల ఏం రాకూడదు, గొడవలు రాకూడదట. అలాంటి సౌండ్ వినబడకూడదు. అప్పుడు మీ నాకు తిరిగి అడుగుతున్నాయి, ఎద్దులున్న చోట ఏమవుతుంది, ఎద్దులున్న చోట సౌండ్ వస్తుందా, ఎద్దులు ఉన్న చోట్ల ధాన్యం ఉంటుంది. ఎద్దులున్న చోట ధాన్యం. నా సామాన్య పుస్తకంలో వాక్యం చెప్తున్నారండి, గండ కాదు, సామెతల కథలో వాక్యం చెప్తున్నారు. ఎద్దులు ఎక్కడ కట్టుతున్నారు అక్కడ ఏమవుతుంది, ఆ సానేలో ఏమవుతుంది, అదే నేను చెప్తున్నారు. ఎక్కడ ఎద్దులు ఉందో ఎక్కడ ఎద్దులు ఉందో అన్నట్టుగా సొలొమోను గారు చెప్తున్నారు. అంటే విశ్వాసం ఉంటే ఏదో కమ్ము వాసన వస్తుంది, ఏదో ఒక వాసన తగులుతుంటది. అంటే అక్కడ పేడ చెప్పద్దు, అది వ్యాఖ్యానించినప్పుడు పేడ దేనికి సాధన, కమ్ముకు సాధన. ఇప్పుడు సంఘములు సొలొమోను చెప్తున్నారంటే ఎద్దులు కట్టినా ఆ సాధన ఉంది, కమ్ము ఉంది. అలాగే దేవుని సంఘములు కట్టినప్పుడు కూడా కమ్ము వస్తుంది. అలాగే లేకపోతే కొరింథీ సంఘములు అలాగే కమ్ము రాలుతుంది. అంతే కదా, నీకు అర్థమవ్వలేదు. కొరింథీ సంఘములు కూడా కమ్ము వచ్చింది. ఎలాగా 4 పక్షాలు, ఒకటి ఒక్కొక్క టీం ఇంకొకడు ఏం చేశాడు, 4 పక్షములు, ఒకటి 2 కూడా చెప్పండి. ఒకటి తండ్రి భార్యకి తన కొడుకు ఏం చేస్తున్నాడు, అంటే మీరందరూ పెళ్లి చేసుకున్నాడు. అలా చెప్తే కొద్దిగా అడతిద్దాం. పెళ్లి చేయడానికి అది ఉంచడమే. తండ్రి భార్యకి తండ్రి భార్య అంటే అర్థం ఏంటంటే ఆ తొలి భార్య ఏమైంది, చనిపోయింది. రెండవది ఆడే తొలి భార్య పుట్టిన కొడుకు ఇది. ఆ భార్య ఆడ అమ్మ ఏమైంది, చచ్చిపోయింది. చచ్చిపోయినప్పుడు ఈయన వేరొక పెళ్లి చేసి కాపురం చేశాడు. పెళ్లి చేయడం కాదు, ఆ తోడుగా ఉండిపోయిన తర్వాత ఏమైంది, ఆ నాన్నగారు చచ్చిపోయారు.
ఈయన సొంత నాన్నగారు చనిపోయినప్పుడు ఈయనేం చేశాడు? ఆ పిన్నికి ఏం చేశాడు? అలాగంటే వాడు సంఘములు వాడు కంబొస్తున్నారన్నమాట. దేవుడికి స్తోత్రం. అందుకని విక్రమంలో సంఘ బిడ్డలలో ఏం రాకూడదు, సౌండ్ రాకూడదు, కంబు రాకూడదు. దేవునికి స్తోత్రం. సొలొమోను కట్టిన దేవాలయము ఆ దేవుడు చెబుతున్న అక్కడ ఏం చెయ్యదు, సుట్టిగా పడకూడదు, ఇరవై పడకూడదు అని దేవుడు చెప్తున్నారు. ఇప్పుడు స్తోత్రం చెప్తున్నారు. ఇప్పుడు సొలొమోను ఈ కర్ర అన్ని ఎక్కడ దేవాలయం కట్టడానికి ఉన్న కర్ర అన్ని ఎక్కడి నుంచి తెచ్చి వచ్చారు? ఎవరే చెప్పలేదు. ఇదే మీరు బైబిల్ ఇదే ప్రాబ్లం. రాజుల పుస్తకములు ఉంది, హీరా అని చెప్పబడిన రాజుల దగ్గర నుంచి తీసుకొని వచ్చారు. ఆ హీరా గారికి చెప్పారు, అయ్యా నాకు నీ దేశంలో మంచి మంచి ఉంది, అది మనకి కావాలని చెప్పినప్పుడు ఈయన ఏం చేశారు? అవి ఇస్తామని చెప్పారు. కానీ ఒక పని చేయరు, కర్ర ఇస్తాను, పెద్ద పెద్ద కర్ర మన ఊర్లు ఉంది, కానీ ఇది నరకడానికి మన దగ్గర ఎవరు లేదు. అది దాన్ని బట్టి నీ ఏం చేయాలి? ఇది నరకడానికి ఉన్న మనుషులకి నీ ఏం చేయాలి? తీసుకొని రావాలని చెప్పారు. స్వాతంత్రం చెప్పండి. అర్థమైందా లేదు? అర్థం కాలేదు. కర్ర నేను ఇస్తాను, దాన్ని శుభ్రం చేసి నరికే వాళ్ళని తీసుకురమ్మని. నరికితే కర్ర పడదు. ఎవరు పడితే కర్ర నరికితే అది తెగదు. ఇప్పుడు కొందరు అందరూ నరకడో నరకు ఎందుకు పడరు? కర్ర ఇప్పుడు ఈ మధ్య నేను మన పాస్టర్ గారి ఇంట్లో, అయ్యగారి ఇంట్లో మామిడి చెట్టు ఉంది, అది ఎండిపోయింది. అది నరకడానికి 2 పిల్లలకు పంపించారు. ఆడ అక్కడికి వెళ్ళి కర్ర నరికి ఆ ఇంటి పైనకి పడేశారు. పడిన కాబట్టి ఇల్లు ఏమైంది? పిల్లలు పగిలిందంటారు బాబు. తర్వాత ఇంకా అక్కడ ఉంది, నా అమ్మ ఏడుచుకొని చెప్పారు, అయ్యగారు మీరు రాలేకపోతా అవుతున్నారు. నేను ఇక్కడ నేను అజిత్ గారు అక్కడికి వెళ్ళి నేనే చూసినప్పుడు ఈ నరికి ఇంకా మిగిలిన కూడా నరికిన అనుకో సూపర్ నరికిన వాడే. నరికే విధానం తెలియదు. అది ఎందుకు తెలియలేదు? నేర్చుకోవాలి. సరి అయిన రీతిగా నరకడానికి నేర్చుకున్న వాడు చెట్టుకి ఏం చేయాలి? నరికితే ఏమి హాని జరగకుండా. కానీ ఈ కాలంలో ఉన్న సంఘములు ఉన్నవాడు ఈ కర్ర అని చెప్పింది నువ్వండి, విశ్వాసే. ఆ విశ్వాసానికి నరకాలంటే ఆ శరీర నరకడానికి తెలియని వాడు కావాలని హీరో చెప్పారు. నా దగ్గర లేదు, అందుకని వేరే మనుషులకి పిలవాలి. అందరు నరికిన వాడే ఉన్నారు, కానీ విధానములు నరికిన వాడు తక్కువ. మీకు అర్థం అవ్వలేదు. ఈ అడవిలోకి వెళ్ళి చెట్టు నరకడానికి వెళ్తే ఎలాగని చేస్తున్నారంటే, మీరు వెళ్ళిన వెంటనే ఏం చేయకూడదు, ఫస్ట్ ఏం చేయాలి? కొమ్మలు తీయడం కాదమ్మా, అదే రెండవది సంగతి. ఫస్ట్ ఏం చేయాలి? ఈ చెట్టులో ఏముందో బట్టు అనమాట, బట్టు చుట్టూ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి? బట్టు కన్ని శుభ్రపరిచి కొమ్ములు ఏం చేయాలి? ఇప్పుడు కొందరు ఏం చేసిన అక్కడికి వెళ్ళి ఆ నరకడ మీద చెట్టు ఊగుతున్నారు. సాంప్రదాయం అన్న మత్తులో అదే సరిగా నరకలు తెలియలేదు. ఏ మతం? సాంప్రదాయం అన్న మతం. ఇప్పుడు వరకు బడ్డులుండి బయట తల అయితే వదిలైతే తెగిపోయింది. పొందిన బిడ్డే, బాప్తిసం పొందిన బిడ్డే. లోకం అన్న మైకంలో, సాంప్రదాయమైన మైకంలో నిన్నే సరిగా హలో నీకు ఇదన్నీ మీకు తెలియాలండి. పాత నిబంధన వ్యాఖ్యానించడానికి కొంచెం కష్టం ఉంది. దేవుడికి స్తోత్రం కలిగింది. అందుకని ఇప్పుడు చాలా మందులు చాలా కర్ర ఏమవుతూ కూడా అయ్యో ఎందుకో సాయం ఇది పడరా ఇక్కడికి ఏముంది? బట్టులో ఏదో బట్టు నిన్ను ఏం చేశారు? అదే బట్టని తెలిసి నరకడానికి తెలిసిన వాడు బట్టు అప్పుడు చెట్టు ఏమవుతుంది? ఈ పడని విషయం గురించి బైబిల్ ప్రసంగి పుస్తకములు ఉందండి. అవునా లేదా? అవును. దేవుడు నీ చదవలేదు కదా. 11వ అధ్యాయం చూడండి, 2, 3, 4 వాక్యం చూడండి. చెట్ట అయితే ఎక్కడికి పడుతున్నారు అనుకున్నాడు? త్వరగా చదవండి.
ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. ఆయన పైనుండి చదువు అలాగే చదివితే ఈడు కాదు. నీ ఆహారమును నీ ఆహారం నీళ్ళ మీద వేయుము. చాలా దినములైన తరువాత అది నీకు కనబడును. ఏడుగురికిని ఎనమండుగురికిని భాగము పంచిపెట్టుము. అదేంటమ్మా అనగా నీ ఆహారము అదేంటి అర్థం చెప్పండి, నాకే చెప్పండి. మీరందరూ ఎన్ని సంవత్సరాలు అయితే మీరు విశ్వాసి అయినా ఏమో అన్నారు, ఎన్ని సంవత్సరాలు అయింది చెప్పండి. 20 సంవత్సరాలు భయపడుతుంది. నేను ముందుకు వచ్చినప్పుడు మిమ్మల్ని చూసుకున్నాను. పోనండి, మీరే చెప్పండి. ఇక్కడ ఆహారం అని చెప్పినది ఆహారం కదా, రొట్టి బ్రెడ్. నీ బ్రెడ్ ఏం చేయాలి? ఆహారం మీదకి ఇచ్చినము. నీళ్ళ మీదకి బ్రెడ్ ఎవరు? నీళ్ళెవరు? ఎవరు తెచ్చిరాడా? నీకు వాక్యం కాదు, ఇక్కడ నీళ్ళు అని చెప్పింది ప్రజలు. రక్షింపబడలేని ప్రజల మీదకి నీ రొట్టి ఏం చేయాలి? ఎలాగ వస్తుంది? తర్వాత అది నీకు కనబడుతుంది. కనబడతారా? ఇంకో చదవండి, చాలా భాగము పంచిపెట్టుము. నీ ఎలాగ భాగం పంచి పెడతా అలాగ నీ దగ్గరకు వస్తుంది. ఏది ఇచ్చినప్పుడు? ఎవరికి ఇచ్చినప్పుడు? మనిషికి. మనిషికి అందరు ఇప్పుడు ఆకలితోనే మారు మనసు పొందలేని వాడికి ఏం కావాలి? రొట్టి కావాలి. మారు మనసు పొందలేని వాడికి ఏం కావాలి? ఆ రొట్టి నీ ఏం చేయాలి? పంచిపెట్ట నీటి మీద చేయాలి. ఇసరాలి అంటే మారు మనసు పొందలేని వాడి మధ్యలో యేసయ్య గురించి వాక్య పరిచయం చేస్తే ఆ వాక్యం పొంది తిన్నది తర్వాత ఏమవ్వాలి? అది 7 మందికి రాగంగా నీ దగ్గరికి తిరిగి వస్తాయి. 7 రొట్టి ఇస్తున్నారు, అది తినేసి వారందరూ ఎక్కడికి వస్తారు? నీ దగ్గర ఇలాగ వాక్యం నేర్చుకో. తర్వాత చదవమ్మా. భూమి మీద ఏమి కీడు జరుగును నీ వెలుగవు. మేఘములు వర్షముతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును. మేఘము చూసిన వాడు ఏం చేయను? పోయారు. అదెందుకు అలాగే చెప్పారు? ఆయన అర్థం ఏంటండి చెప్పండి. నాకు అదే వర్షం పడుతుందని తెలుసుకుంటున్నాను. అంటే నీ ఇప్పుడు మేఘం చూసి వర్షం ఇప్పుడు పడతానని అనుకున్నాండి, నీ ఏం చేయను? విత్తనం మేఘములు చూసిన వాడు కొయ్యను, విత్తనం వేయను కాదు. ఎందుకనగా చెప్పారు? వర్షం చూసిన కాదు, ఈ మేఘం చూస్తే నీ ఏం చెయ్యను? దేవుడు పని చేయను. అది నీ చూడకుండా, సమస్యలు చూడకుండా, మేఘం చూడకుండా, వర్షం చూడకుండా నీ పని ఏం చేయాలి? చెయ్యాలని చెప్పుకుంటున్నారు. అంటే నీ అనుకుంటున్నట్టుగా కాదు. ఈ వర్షం కానీ, మేఘం కానీ, సమస్య ఏదొచ్చిన కానీ నీ ఏసైనా నమ్మి నీ పని జరిపించు. స్తోత్రం కలిగింది. మీరేం చెప్తున్నారు? అదే ఒకటి చెప్పారు కదా, సలోమోను చెప్పిన మాట. త్రోవలో ఎవరున్నారండి? సింహం ఉంది. ఎవరుంది? ఆయన అర్థం అండి. సింహం ఉన్నది, దానికి వ్యాఖ్య భయం కాదు. ధైర్యం ఉన్నవాడు ఏం చేస్తుంది? నీ సింహంకి చూడకుండా నీ ఏం చేయాలి? అక్కడ సమస్యకి చూడకుండా నీ ముందుకు కొనసాగించాలి. విశ్వాసం ముందుకు కొనసాగి ఏదో చెప్పుతున్నారు. చెప్పద్దండి, నీ పని ఏం చేయండి? నీ పని చేసినప్పుడు మిగిలిన పని దేవుడు. తర్వాత చదవమ్మా. మేఘములు చూసిన వాడు ఇప్పుడు ఎలా మ్రాణ అంటే చెప్పినారండి? చెట్టు. మ్రాణ కర్ర చెట్టు. అది ఎక్కడికి అలా పడనడానికి ఉందో చూడండి. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పిన మాట చెట్టు పడిన విషయం గురించి, అక్కడ కర్ర పడిన విషయం గురించి బైబిల్ రాయబడి ఉంది. దేవుడికి స్తోత్రం కలిగి. అప్పుడు నేను చెప్పిన దేవాలయములు కట్టడానికి మీరు తీసుకొని వచ్చిన కర్ర లేకపోతే ఆ చెట్టుని నరికినప్పుడు మొదటిగా ఏం చేయాలి? ఆ బట్టని మొత్తం ఏం చేయాలి? ఇప్పుడు సంఘంలో ఉన్నవాడు కూడా ఆ బట్టతోని కట్టబడి ఇలా ఉంది.
ఒక్కొక్క కట్టు ఉందండి. ఆడప్పుడు కూడా ఏం చేయలేదు. చర్చికి వచ్చినప్పుడు వాళ్ళు బాగా సూపర్ అయ్యా అని చెప్పినప్పుడు మెచ్యూరిటీ మనుషులు చేయరు. ఓకే అయ్యారు చేయరు. మెచ్యూరిటీ మనుషులు నేను వింటే అక్కడ పరిగెట్టి వెళ్తుంది. ₹1,00,000 కోసం నీ బట్ట ఏం చేయలేదు ఇప్పుడు నరకలు నరికిన సరి అయిన రీతిగా చెట్టు నరుకుతుంది. మీరు ఊపించినట్టు గట్టిగా పరలోకములకి సులువుగా ఏమవురు వెళ్ళిపోవదండి. మీరు అనుకున్నారు ఇదే చెప్తే అలా వెళ్ళిపోతారు. బాప్టిజం పొందితే మారు మనసు పొందితే ఎక్కడికి వెళ్తుంది? అలా వెళ్ళిపోతాను దేవుడు వాక్యం వెళ్ళడానికి యోగ్యత అండి. అది పరిశుద్ధిగా ఉండాలి. 2 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 6వ అధ్యాయం క్షమించండి 6వ అధ్యాయము అది 16 నుండి కిందకి చదవండి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? తర్వాత మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. తర్వాత అందుకు దేవుడిలాగా సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండు. తర్వాత అపవిత్రమైన దానిని ముట్టకూడదని ప్రభువు చెప్పుచున్నాడు. ప్రభు ఏం చేస్తున్నారు చెప్తున్నారంటే నీ తెలుగు ఆ భాషను మరి కమాండింగ్ ఆజ్ఞ ఇచ్చారు. ఏం చేయకూడదని, అపవిత్రమైనది ఏదైనా ముట్టకూడదని ఆజ్ఞ ఇచ్చారు. తర్వాత చదవమ్మా. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును, మీరు నాకు కుమారులను కుమార్తెలై యుందురని సర్వశక్తి గల ప్రభువు. ఎవరు కుమార్తెలుగా ఉంటున్నారు? లేదు, అపవిత్రుల దగ్గర నుంచి వేరుగా ఉండిన వారు, అపవిత్రతను తాకని వారు, వేరే ఉండి అపవిత్రమైన ముట్టలేని వాడు మాత్రమే దేవుని పిల్లలు. అట్లాంటి పిల్లలకే దేవుడు తండ్రి. నీకు ఇప్పుడు అర్థమైనట్టు. అప్పుడు మీరు చెప్తున్నారంటే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ అధ్యాయం 12వ వాక్యములు రాయబడింది. అయ్యగారు ఏది ఎందరూ యేసుని విశ్వసించునో పిల్లలు ఆవలేదు పాస్టర్ గారు. పిల్లలు ఆవడానికి ఎప్పుడు పిల్లలు అవుతున్నారు? ఇప్పుడు చెప్పండి. అపవిత్రమైనది వేర్పాటు ఉండాలి. 2 నీ అపవిత్రమైనది ఉంటే నీ ఎవరు అవుతుంది? అందరూ అనుకున్నారే నేను మానవ సముద్రం రాచేసుకోవాలి, నేను పిల్లలు కాదురా బాబు. అపవిత్రమైనది నీ ఏం చేయకూడదు, ముట్టితే నీ వేర్పాటు పాటించలేకపోతే జోడి పాటలు తెచ్చిన బైబిల్ కాదు, నీ బైబిల్ అందరు ఇప్పుడు అనుకున్నారు ఇలా గుంపులు గోవిందో అదా నాకు ఒక ప్రత్యేకత ఉంది. మారు మనిషి మొదటి వాడు సినిమా సీరియల్ ఇవన్నీ నీకు అర్థం కావాలి. నేను చెప్తున్నాను దేవుని పిల్లలు రావుందండి. నీ అక్కడికి వెళ్ళదు, ఎక్కడికి దేవుని ఎవరైనా దేవుని పిల్లలతోనే అది వెళ్తుంది. వేరే వాళ్ళు వెళ్ళదండి. అది కరెక్ట్ అయిన సత్యమైన కార్యము. దేవునికి స్తోత్రం. వేరపాటైంది దేవునికి స్తోత్రం. గట్టిగా స్తోత్రం. జీవితం మార్చుకోండి. ఇప్పుడు కూడా సమయం నీకుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు మనుష్యుడు తప్పిపోవడానికి కారణం కాదు పాపం. మత్తయి సువార్తలు ఉందండి అక్కడే 22వ అధ్యాయం కదా. ఇరవై 22వ అధ్యాయము 29వ వాక్యం. అందుకు యేసు లేఖనమును గాని దేవుని శక్తి గాని ఎరుగగా మీరు పొరబడుచున్నారు అంటే తప్పిపోతున్నారు. ఎలాగా? లేఖనం అంటే తప్పండి, నాకు అర్థం అవ్వలేదు.
అదే లేఖనం నీకు చెప్పినదేంటి? దేవుని వాక్యము, దేవుడి శక్తి, ఇది రెండు ఎరగలేదు కాబట్టి పొరపడుతున్నారు. చాలా మందిలో ఈ పొరపాటు చేయడానికి కారణం ఏంటి? దేవుని వాక్యం సరిగా నీ సంఘంలో నా సంఘంలో 300 వచ్చి కూర్చున్నారు, నీకు సంతోషం, కాಣಿకలు ఎక్కువ తిరుగుతుంది. నీ చెప్తున్నా నా సంఘంలో ఎంత ఉంది? 60 మంది. నా సంఘంలో 100 విశ్వాసులు ఉన్నాయి గారు, 500 విశ్వాసులు ఉన్నారు. బాబు ఇది ఎంతమంది? నీ ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి అడిగారు, దేవా ఈ వచ్చిన విశ్వాసులు ఎంతమంది పరలోకం వెళ్తున్నారు అయ్యా అంట అడిగారా? అప్పుడు దేవుడు నీతో పలుకుతుంది. ఎవరు అప్పుడు తెలుస్తుంది అంతమంది అన్నది. 100 మందిలో ఎంతమంది పరలోకం వెళ్తానా అని దేవునికి ఒకసారి నేనే చేయాలి. అడిగినప్పుడు దేవుడు చెప్తుంది. 30 కోట్ల 2 అయితే ఈ రోజు కాదు, దేవుడు వాక్యం అంతా కఠినమైనది కాదు, సులువైనది. కానీ మీరు అది ఏం చేయాలి? క్రమపరచుకోవడానికి అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏమంటే, దేవునికి స్తోత్రం కలిగిన కాక ఈ బట్ట ఏం చేయాలి? కొట్టండి. ఈ బట్టు నిన్న ఏం చేస్తున్నారు? ఈ బట్ట ఏం చేస్తున్నారు? ఈ బట్టు ఉన్న కాబట్టి వేరే చెట్టుతోని నీకేముంది? నరకలేని చెట్టుతోని నీకేముంది? ఉంది కదా మీకు? ఎవరు చెప్పలేదు? తలవు కూడా ఉందా లేదా మీరే వివేచించండి. నరికిన చెట్టు ఇది నిన్న కానీ ఏమవ్వలేదు. ఎందుకు పడిపోలేదు? ఆ చెట్టు అది. మిగతా చెట్టు ఎవరు? వచ్చిన బొడ్డు అంటు కట్టుబడి ఉంది కాబట్టి అన్ని చెప్పిన కనుక కొంచెం సూపర్. నీ సేవలు కాదు, నీ కుటుంబస్తులే. వాళ్ళు కొందరు కూడా ఇప్పుడు ఏమవ్వలేదు, నరకబడలేదు కాబట్టి ఆడుకొని నీకేముంది అంటుంది కాబట్టి అది పడదు, ఇది పడదు. ఇంటి వారు ఆదివారం రోజు ఒక పెళ్లి పెడితే నువ్వు ఆదివారం కాదు సోమవారం పెట్టని చెప్పగలిగే కెపాసిటీ ఉందా? అటు ఇటు అటు ఇటు ఊగుతున్నారండి చాలా మంది. అటు అటు పడలేక ఇటు పడలేక ఇటు బొట్టు తగ్గుడు అటు అయిపోతుంది. రాత్రి ఒక పిల్లలు ఫోన్ చేసి చెప్పారు, అయ్యారు ఆదివారము ఆడికి ఉద్యోగం అవుతున్నారు అయ్యారు, ఆదివారం రాలేకపోతే నేను మార్చి వేరే మనుషులకి నేనేం చేస్తాను, పడికి పెడతాను చెప్పారు. అప్పుడు ఏం చేయరు అయ్యారు, నేను చెప్పారు ఆదివారం నీకు ఎప్పుడు ఖాళీ అవుతున్నారు అడిగారు. అప్పుడు చెప్పారు అయ్యారు సాయంత్రం ఖాళీ అవుతున్నా. అప్పుడు మీటింగ్ పెట్టుకోవచ్చండి, ఒక ప్రార్థన పట్టించండి. అది చెయ్యను పని కావాలంటే నేను చెప్పినది వాక్యం మీరు విన్ని మీరేం చేయకూడదు. వాక్యం ఏం చేయ చెప్తారండి, యాకో పత్రికలు ఉందండి అదన్నీ. వాక్యం విని నిన్ను మోసపరచు, అది విని నీ ఏం చేయాలి? క్రమపరచండి, మారు మనసులకు రండి. ఎక్కడ బట్టి నరకబడాలందో ఈ రాత్రి అదేం చేయాలి? అక్కడ నరకబడితే నీ ఎక్కడికి వస్తుంది? దేవాలయంలో అలాగే నీ నరకబడితే దేవుని ఆలయమైన పరలోకమైన చేరబోతుంది. నరకబడలేదనుకో నిలబడుతుంది. మీకు సూపర్ గా రసం వచ్చినట్టుగా చెప్పడానికి నాకు తెలుసు, మీకు తెలుసు కదా చెప్పాలని. మీరందరూ అల్లులే ప్రైజ్లో చెప్పడకుంటారంటే మెసేజ్ నాకు తెలియదు. కానీ అలాగే చెప్పుకుంటే నీ ఎక్కడికి వెళ్ళవు. నీ జీవితంలో సౌండ్ మారలేదు, నీ జీవితంలో ఇప్పుడు కూడా ఏమవలేదు. ఆ బడ్డు ఇప్పుడు మిమ్మల్ని కట్టబడింది కాబట్టి చెప్పరు, చెప్పడానికి ఉన్న దమ్ము లేదు. ఎందుకు? ఒక అమ్మ వచ్చి నాకు చెప్పారు, అయ్యారు మంచి అబ్బాయి అండి, అయ్యారు మంచి అబ్బాయి అండి, అయ్యారు మీరు ఒక పని చేయండి, అడిగి నేను కోర్టుకి తీసుకొని, ఈ అమ్మ మాలాంచం ఉందారు, అడిగి నేను కోర్టుకి తీసుకొని వచ్చి ఏం చేస్తాను? పెళ్లి చేయిస్తాను. పెళ్లి చేస్తాను. మీరేం చేయాలి? చర్చిలో పెళ్లి చేయించాలి. అక్కడ నీ అక్కడికి వెళ్తే నాకు అందుకు అక్కడే ఉంది, పాస్టర్ ఉంది, అందరూ ఉంది, అక్కడికి వెళ్ళిపోవడం. ఈడు వెళ్ళిపోతానంటే భావన రాదని బోనపోటు. ఈడు నేనే తెచ్చి వచ్చాను ఆయనకి,
నేను తీసుకొచ్చానా? నేను తీసుకొని రాలేదండి, దేవుడు తీసుకొని వచ్చాడు. కాబట్టి దేవుడు నన్ను ఈ సంఘానికి కాపరిగా ఏం చేశాడు, వచ్చాడు. అందుకే దేవునికి స్తోత్రం. గట్టిగా 2 కొట్టినప్పుడు సెట్ అయిపోయింది. ఇప్పుడే చెప్పిన మాట ఏమంటే, దేవుడు సంఘబిడ్డలారా, దేవునికి స్తోత్రము. ఈ బడ్డు ఎప్పుడు కట్టబడలేదో, నరకబడలేదో అప్పుడు వరకు చెట్ట ఏమవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఈ బడ్డలు అందిపోయింది నరుకు, కొమ్ములన్నీ నరుకు ఏమవుతుంది, చెట్టు పడిపోతుంది. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. అలాగండి జీవితంలో కదా సలోమోను దేవాలయం కట్టిన విషయం గురించి నేను చెప్పొచ్చు. అక్కడి నుంచి మర్చిపోయారో లేదా నీకు స్తోత్రం కలిగింది. ఆయన దేవాలయం కట్టినప్పుడు అలాగే చేసేది. దేవునికి స్తోత్రం. ఏంటంటే చూడండి, అది మీరు మర్చిపోకూడదండి. 6వ అధ్యాయము 5వ వాక్యం ఒకసారి కూడా చదవమ్మా. మెల్లమెల్లగా చదవాలి. అక్కడ ఒక విషయం, 6వ అధ్యాయం మనం ఇప్పుడు చదవాలి కదా. మరియు మందిరపు గోడ చుట్టూ గదులు కట్టించెను. మందిరపు గోడలకును పరిశుద్ధ స్థలమునకును గర్భాలయమునకును చుట్టూ నలుదిశలా అతడు గదులు కట్టించెను. క్రింది అంతస్తు గది 5 మూరల వెడల్పు, మధ్య అంతస్తు గది 6 మూరల వెడల్పు, 3వ అంతస్తు గది 7 మూరల వెడల్పు. ఆయన చుట్టూ ఏం కట్టారు? గదులు. ఏం కట్టారు మీరు గదిలో? ఇంగ్లీష్ లో ఒకసారి చూడండి. And against the wall of the house he built chambers round about. అని లోపల ఏముందండి? chambers ఏంటి? గదులు ఏముందండి? ఎవరు చెప్పలేదు. 5వ వచనం చదవండి. గదులని చెప్పడండి. దేవాలయ లోపల ఏముంది? కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. గదులు ఉందండి. ఎందుకు గదులు? నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయము 7 నుండి కిందకి చదవండి. ఆ గదులు ఎందుకని అక్కడ రాయబడింది? నెహెమీయా గ్రంథము 13వ అధ్యాయం 7వ వాక్యం. యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను ఇక్కడికి మరలా తెప్పించి తిని. ఈ గదిలోని ఏం ఉంచడానికి? ప్రత్యక్ష గుడారం లోపల ఉన్న సామగ్రి ఉంచాలి. అదే నైవేద్యం అని చెప్పండి. నైవేద్యం అని చెప్పినది దేవాలయ లోపలికి సమర్పించిన పాత్రలు. దేవాలయంలో ఉంచవలసిన పాత్రలు. దేవాలయంలో వాడబడడానికి కొన్ని పాత్రలు ఏం చేశారు, కొందరు ఇచ్చారు. అది నైవేద్యంగా వాడండి. అది ఎక్కడ పెట్టారు? ఈ గదిలోని. ఆ తర్వాత 8 బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రి అంతయు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయుడని ఆజ్ఞాపింపగా వారలాగు చేసిరి. పిమ్మట మందిరపు పాత్రలను నైవేద్య పదార్థములను సాంబ్రాణిని నేను ఇక్కడికి మరలా తెప్పించి తిని. మరియు లేవీయులకు రావలసిన పాళ్ళు వారికి అందకపోవుట చేత సేవ చేయు లేవీయులను గాయకులను తమ పొలములకు పారిపోయిరని చెప్పండి. ఈ గదిలో ఏం ఉంచాలి? నైవేద్య వస్తువులు ఉంచాలి. ఇదన్నీ అక్కడ ఉంచాలి చోట. ఇప్పుడు ఈ నెహెమ్యా వెళ్ళిపోయారు, గోడ అన్ని కట్టించి వెళ్ళిపోయారు. యాజకులకి సమర్పించి వెళ్ళిపోయారు. నీ దేవాలయం ఏం చేయాలి? పరిచర్య చేయడం అని చూశారు. చెప్పిన తర్వాత ఏం చేశారు? అక్కడ ఉన్న యాజకులు ఏం చేయాలి? సరిగా పరిచర్య చేయలేదు కాబట్టి పాస్టర్లు అందరూ యాదవులు అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? పొలానికి పారిపోయిన కాబట్టి పని చేయడానికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయింటే దేవాలయ లోపల గది ఎవరికి ఇచ్చారు? టోబియా. ఎవరు?
సమీప బంధువు, యాజక సమీపస్తుడు. రిలేషన్షిప్ అని రిలేషన్షిప్ ఉన్నవాడికి ఎక్కడికి ఇచ్చారు? ఆ గదిలో నిధిని ముందుకేమో ఉండేది చోట్ల. కొందరు కూడా ఇప్పుడు అలాగా అంటే సొంత దగ్గర కలెక్ట్ చేసి తీసేయడం. నైవేద్య వస్తు స్తోత్రములు స్తుతులు ఆరాధన ఉన్న చోట్ల ఇప్పుడు ఎవరు వచ్చి కూర్చున్నారు? యేసు తోబియా అయితే యేసు నామలా గది నుండి బయటకు నీ మౌనంగా కూర్చి ఉన్నారు, పర్వాలేదు. ఎందుకు? సమీప బంధు కాదు, రిలేషన్షిప్ ఉంది కదా. కాணிకలు ఎక్కువ దొరుకుతున్నారు, కాணிకలు ఎక్కువ దొరుకుతున్నారు కదా, పైసా ఎక్కువ దొరుకుతున్నారా? అటువంటి వాడు కూడా ఏం చేయాలి అంటే నగమ్యా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఆడి సామాను మొత్తం ఒరిజినల్ నగమ్యా రావాలి. యేసు అంటే యేసు వచ్చినప్పుడు ఏది వస్తువు ఉందే బయటికి పారవేస్తాడు. యేసుక్రీస్తు దేవాలయ లోపలికి వెళ్ళలేదు కదా, వెళ్ళారు కదా. మీరందరూ చెప్పలేదు, నా తోడుగా వెళ్ళారా లేదా? అప్పుడు అది యేసు చెప్పండి, ఈ దేవాలయము ప్రార్థనా మందిరం. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏంటి వ్యాపారం? అడగండి, నాకు అమ్మడం ఇప్పుడు అక్కడ తెలుసు. అది ఏంటి అమ్ముతున్నారు చెప్పు. ఒకటి 2 గోవులు కదా, ఏనైనా ఉందండి 3 వస్తువులు ఉంది. ఒకటి చెప్పండి, చెప్తాను నేను. పశువులు, ఒకటి పశువులు ఉంది. 2 ఏమండి? పావురాలు. 3 మనుషులు ఉంది. అవును కదా. 4 యేసు ఉంది. అర్థం అవుతుంది. పశువులు, పక్షులు, మనుషులు, యేసయ్య. దేవాలయ లోపల ఎవరుందండి? పశు ముఖం ఉన్నవాడు, పశు స్వభావం ఉన్నవాడు ఎక్కడ ఉంది? പിന്നെ పావురం ఉంది. పావుర స్వభావం ఉన్నవాడు చర్చలు ఉంది. పావుర స్వభావం అండి అక్కడ పావురం నిర్మలత్వం అన్నిటికీ మీకు కంటి కొట్టదండి. ఆ పావురం ఎలా ఉంచారు? ఆ బంది అంటే అదే నేను చెప్తున్నారు. పశు స్వభావం ఉన్నవాడు ఉంది, బంధింపబడిన వాడు చర్చ లోపల ఉంది, మనుష్య స్వభావం ఉన్నవాడు ఉన్నారు. కానీ దేవుని స్వభావం ఉన్నవాడు వచ్చినప్పుడు ఈ 3 అదే నేను చెప్తున్నాను. దైవ స్వభావం వచ్చేసరికి 3 స్వభావాలు బయటకు వెళ్ళాయి. అది మారలేదు కదా. ఇప్పుడు కూడా నీలోనికి నాలోనికి ఏ స్వభావం రావాలి? దైవ స్వభావం రాలే. పశు స్వభావం రాకూడదు, పాప స్వభావం రాకూడదు, మనుష్య స్వభావం రాకూడదు. అటువంటి వస్తువుకి యేసు ఏం చేశారు? ఈ రోజు దేవుడు దేవాలయం అని పిలవబడింది. అంత తెలిసిన మనలో 3 స్వభావాలు ఉండకూడదు. అది ఉండకూడదు అంటే ఏ స్వభావం రావాలి? కొందరికి ఇది నాన్న స్వభావం, నాన్న పోలిక. యేసయ్య పోలిక కాదు, ఇది అమ్మ పోలిక. ఆ చూడు, ఆ కన్ను చూడు, చూడు, అన్ని చూడడానికి అందం ఉందమ్మా. అది మారాలి. మనకు నాన్న స్వభావం వద్దు, అమ్మ స్వభావం వద్దు. ఎవరు స్వభావం? డివైన్ నేచర్ కావాలి, దైవ స్వభావం, దివ్య స్వభావం, డివైన్ నేచర్. సోదరు కలిగింది విశ్వాసుల స్వభావం అండి. ఆదివారం వచ్చినప్పుడు ఆ స్వభావం ఆదివారం మీరందరూ ధైర్యంగా ఆపడానికి తెల్ల బట్టలు దిగిపోయేసరికి సోదరు కలిగింది. ఇప్పుడు తోబియాకి ఏం చేశారు? ఆ గదిని స్థలం ఇచ్చినప్పుడు నెహమ్యా వచ్చింది.
అందుకని నెగమే గ్రంథం చదవాలి. అందుకని మీరు అందరూ చనిపోయి దేవాలయం ఇవన్నీ సమస్య ఇవన్నీ నెల లోపల కట్టారు. ఇల్లు కాదు, గోడ కట్టారు. చర్చ్ కట్టలేదు, గోడ 52 రోజులతో కట్టారు, గోడ కట్టారు. గోడ కట్టి తిరిగి వచ్చినప్పుడు అవుతున్నారు దేవాలయ లోపల ఏమొచ్చాడు, ఎవరు వచ్చారు? తోబియా వచ్చారు. సామాన్లని తీసుకుని వచ్చినప్పుడు ఈయన ఏం చేశారు? యేసు చెప్పిన చేసినట్టుగా ఈయన మొత్తం తోబియాల సామాన్ మొత్తం మారండి. తోబియా ఏదైనా వస్తు నీ ఇంటిలో ఉందా, నీ జీవితం ఉందా? యేసు నామని రాత్రి నీ పారలేకపోతే పారడానికి శక్తి కలిగిన వాడు వస్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగిన, ఆయనకి దయాదాక్షణం లేదు. స్తోత్రం కలిగిన దేవునికి ఏం లేదు, స్తోత్రం కలిగిన అలాగే చెప్పండి. ఈ కాలంలో చర్చ లోపల ఏదైనా సామాన్లు ఉండవు. దగ్గర వాళ్ళకైతే కొన్ని దగ్గరలో కూర్చోబెట్టి దగ్గర వాళ్ళకి కొంచెం ఆడికి ఫస్ట్ ఏం చేస్తున్నారు లేదు రొట్టి ఆడికి ద్రాక్షరసం మొదటి. నేనైతే చర్చలు బలకాన్ని నడిపింది. నా భార్యకి ఫస్ట్ ఇవ్వను. అప్పుడు వెనకలు ఉన్న విశ్వాసం ఏమనుకున్నారు? ముఖపక్షం భార్య కాడ అయ్యగారు అమ్మగారికే మొదటి చేస్తాడు. నాకు ఉన్నానండి అమ్మాయి వెనకలు వచ్చిన వాడు ఏమవుతుంది? పడుతుంది. నేనేం చెప్తాను, అమ్మగారికి పొర ఇంటిలో 10 నిమిషం, ఒక్క నిమిషం చర్చి లోపల ఏం లేదు. అమ్మ లేదు, అమ్మ లేదు, అమ్మగారు లేదు, బిడ్డ లేదు, మనవరాలు లేదు. ఒక్కటే కాదు, కన్ను మూసి నరకడమే. ఒక పూడికకి అమ్మగారు ఒక్క నిమిషం లేట్ అయ్యారని చెప్పి బయట నిలబెట్టారు. మీరు కూర్చోండి తల్లి, ముందుకు వచ్చిందని ఏమేలాంటి పద్ధతి. అమ్మగారు కదా కూర్చోబెట్టారు లోపలికి. తర్వాత విశ్వాసులు రిక్వెస్ట్ చేస్తే కూర్చోబెట్టారు. మమ్మల్ని బయట కూర్చోబెట్టారు. ఒక్క నిమిషం అర్థమలేదండి. దేవునికి స్తోత్రం కలిగింది కదా. ఇది మగవర్షం చేయడం ఏంటి పెద్ద పాపం. యాకోబు పత్రికలో రాయబడి ఉందండి. అందుకని ఏం చేయకూడదు. మన పిల్లలందరూ చర్చలు వచ్చిన వాడు అందరికి ఒక్క రీతిగా ఏం చేయాలి? చూడాలి, ప్రేమించాలి, అందరికీ చేయాలి. దేవునికి స్తోత్రం కలిగింది. నేను విశ్వాసం ఇంటికి నేనే దర్శించడానికి వెళ్ళి పిలిస్తే వెళ్తుంది. అలాగే బైబిల్ రాయబడింది కాబట్టి అంటే పిలిస్తేనే. అవును కదా. అది తలవు కూడా కాదు, వాక్యం చెప్పండి. యాకోబు పత్రిక 5:13 సంఘ పెద్దని పిలువు. సంఘ పెద్ద కాదు, పాస్టర్ అండి. అక్కడ పెద్దలన్నీ రాయబడి ఉన్నది. వయసుల పెద్దది కాదు. ఎవరికి వయసుల పెద్దది కాదు. సంఘ పెద్ద అంటే పాస్టర్, ఎల్డర్. ఇంగ్లీష్ లో నేను ఎల్డర్ పాస్టర్కి రకరకాల నామం ఉంది, పేరు ఉంది. పాస్టర్కి అంటే ఎల్డర్ ఉంది, పాస్టర్ ఉంది, బిషప్ ఉంది, ఎపిస్కోపుల్ ఉంది. యాజకుడు అది వేరే. పాస్టర్ కన్నా పేరు ఎపిస్కోపుల్ అంటే మీకు తెలియదు అక్క. అదొక మనం యూస్ చేయలేదు. ఎవరు యూస్ చేస్తున్నారు? ఆర్సీఎం గారే యూస్ చేస్తున్నారు. వారికందరూ మీరు ఆడుతూ చూసినప్పుడు నీళ్ళగా వంగుతుంది. ఎవరికి? ఆ బట్టలన్నీ వేసిన వాడు వచ్చినప్పుడు నడుపు నీళ్ళ కలక చూసినప్పుడే ఎందుకు యేసుని చూసినప్పుడే. అవును కదా. అంగీ గలవారు అంగీ చింపేశారు. యేసు అక్కడ నిలబడి అడిగినప్పుడు ఏం చేశారు? అంగీ ఉన్నవారు అంగీ చింపేశారు. మహాజాతకుడు తన వస్త్రం ఏం చేశారు? చెప్పారు. లేవాకాండంలో రాయబడింది మహాజాతకుడు ఏం చేయకూడదు, ఎందుకు వస్త్రం చింపారు? ఒరిజినల్ అర్హత లేనోడు చింపియాలి. మరి ఒరిజినల్ యాజకుడు ఎవరు? ఎందుకు? అడగకాదండి. అందరు యాజకుడు మరణం వలన ఏమవుతుంది? మరణం వలన భూమి నుండి మారిపోతుంది. కానీ ఇక్కడ నిలబడిన యేసయ్య బాకీ అందరూ మరణం పరకున్న యాజకుడు యేసు మాత్రము చింపేశాడు. చింపకూడదని
బైబిల్లో రాయబడింది కానీ చెప్పారు ఆయన అర్థం అది పోయింది. ఏది ఆంగిపోయింది. ఇప్పుడు కొందరు అదిని కోసం ఏం చేస్తారు, ఎక్కడ కూర్చి అది కోసం అంటే దానికోసము ఏమవుతుంది చీటేస్తున్నారు. ఎక్కడ సిలువలు ఉంది ఇప్పుడు అక్కడ జరుగుతున్నారండి. ఏసైకి సిలువ వేసి వారందరికి ఏం కావాలి, ఏసై వద్దు, అంగి వేసిన ఏమి ప్రయోజనం ఉందా? ఏంటి ప్రయోజనం లేదు. అంగిలు ముట్టగా అంగిలో ఏమొచ్చింది, శక్తి వచ్చింది కదా. శక్తి వచ్చినప్పుడు అమ్మకి ఏం కలిగింది, స్వస్థత కలిగింది కదా. ఇదే ఎందుకు ఆ అంగిలి శక్తి ఉందని అనుకున్నారు. బాబు శక్తి అంగిలి కాదురా, అది ఇదొక మనోనేత్రం వెలిగింపబడలేకపోతే, బైబిల్ తెలియలేకపోతే అల్ప విద్య భయంకరం అంటే నీకు తెలియదు. నేను చెప్పినది మన ఒడియా భాష చెప్పారు. సగం జ్ఞానం పెద్ద ఇబ్బందులు ఇచ్చేస్తుంది. లక్ష్మి లేదు కదా, సగం తెలివితేటలు మొత్తాన్ని పాడు చేయాలి. ఓకే మనం అనుకున్నారండి, మనం అందరూ నేను అనుకున్నారు జోడిపాక మొత్తం తెలియదు, నాకేం తెలియదు. ఆక బీచ్కి వెళ్ళి సముద్రం నుంచి ఇంత నీళ్ళు తాగితే నేను చెప్తాను సముద్రం మొత్తం నాకు తాగుతాను చెప్తే ఎలాగుంది. జోడిపాక అంతా ఇక్కడ తీసారు. బైబిల్లో అంతా నాకు తెలుసా బాబు, ఎంతండి దోజులో తెలుసు. అందులో అనుకున్నాను నేను మొత్తం బైబిల్ మొత్తం తెలిసినట్టుగా. మనం అందరూ చెప్పినా బైబిల్ మొత్తం అంటే సముద్రం మొత్తం తాగినట్టుగా. నేను కూడా మొత్తం తెలియదండి. ఈ రోజు కూడా కొత్త కొత్త విషయం నేర్చుకొని వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పిన మాట ఏంటంటే దేవుడు సంఘబిడ్డలకి నీకు తెలియాలి. దేవునికి స్తోత్రము. ఏదైనా ఉందో ఈ రాత్రి ఏం చేయాలి, నీ మనసు అట్టుబట్టి అయిపోయిందని నాకు తెలుసు. ఎందుకంటే మెసేజ్ కరెక్ట్ వేయలేక రాలేదు ఇప్పుడు. ఇది నీకేమో అడగదు, అన్నకం కదా. ఈ మాంసం తిన్నప్పుడు ఏమవాలి, అంటే అమ్మా నిన్ను దీవిస్తా అరుగుతుంది, అమ్మా నిన్ను దీవిస్తాను అరుగుతుంది, అరుగుతుంది. నీ జబ్బులు పోతాయి, నీ క్యాన్సర్ పోతాయి. ఇవన్నీ వింత సూపర్ వాక్యం బట్ట చర్చిలో వాక్య పరిచయం చేసిన తర్వాత సవరణకి ప్రార్థన చేసి దేవుడు నీ కొరకు ఒక అద్భుతం చేయబోతున్నారు చెప్పిన అయ్యగారు. ఇది ఎన్ని అయ్యగారు చెప్పారు ఉంటారు కరెక్ట్ గా 7 రోజులు తిరగలేదు చెప్పి 7 రోజుల తర్వాత గవర్నమెంట్ నుంచి ఫోన్ వచ్చింది, 1,00,000 రూపాయలు 2 లక్షలు వచ్చింది. వేరే ఎక్కడ నుంచి ఏదో డబ్బులు సోదరం. అప్పుడు ఆడు చెప్పారు అయ్యగారు చెప్పినది ఇప్పుడు నన్ను నమ్ముతున్నారు. అలాగంటే విషయం ఏది నమ్మాలో, 2 లక్షలు ఏది నమ్మాలో, ఏది నమ్మాలో ఏది అవిశ్వసించాలో అదే నమ్ముతున్నారు, ఏది నమ్మాలో అది అవిశ్వసిస్తున్నారు. నేను చెప్పిన అర్థం అవుతుంది. ఏది నమ్మాలో అది నమ్మక, నమ్మకూడదని నమ్మడం. అది ఏది నమ్మకూడదు అదే రక్షకుడు నమ్మరు. నేను ఈ రాత్రి నీ దేవునికి స్తోత్రము. దేవుడు దాసుడు వాక్యం పరిచయం చేసి నీ నూతన మెసేజ్ చెప్పినప్పుడు నీకు విడుదల కలుగుతున్నారని ఉట్టున చెప్పిన కాదు, దేవుడు మాట్లాడినట్టుగా చెప్తే అప్పుడు విడుదల కలుగుతుంది, స్తోత్రం కలుగుతుంది. రాజేష్కి దేవుడు విడుదలిచ్చారని నేను చెప్పినప్పుడు రాజేకి నమ్మకం లేదు కాబట్టి వైజాగ్కి ఏదో అంటే ఒక కుందనాడు నోట్లకి లోపలికి పెట్టినప్పుడు అది నమ్మకం. అది నేను పెట్టలేదు కాబట్టి 10 రూపాయలు నాకు దొరకలేదు, పెట్టిన వాడికి దొరికింది. ఇదే లోకం, ఇదే లోకం. పెట్టడానికి అవకాశం కాకూడదని చెప్పిన అయ్యగారికి ఏం ఇవ్వలేదు, పెట్టమని చెప్పిన వాడికి 2 లక్షలు ఇచ్చారు. పెట్టిన వాడికి దొరకదు, ఇది పెట్టలేని వాడికి దొరకదు. ఇదే లోకం. మీరందరూ ఉన్నారా? పెట్టకపోతే చచ్చిపోతామని చెప్పి డాక్టర్ డబ్బులు తీసుకుంటాడు. పెట్టక్కర్లేదురా నువ్వు బాబుడివి అంటే ఆయనకి రూపాయి స్తోత్రం కలిగింది. అంటే దేవుడు మీకోసం కట్టబడిన కొత్త యెరూషలేము ఉంది.
అని లేదు, గదులుంది. ఏముంది? గదులు. స్తోత్రం కలిగిన మీ ఇంటిలు ఉండినట్టుగా గదులు కాదు, ఈ గదులు కావు. అది కాదు. ఒక మనుషునికి దాదాపు 1 ఏకర్ 17 సెంట్లు ఉన్న ఒక్క గది. అది విస్తీర్ణం. ఆ విస్తీర్ణం చెప్తుంది. 1 ఏకర్లు ఎంత గది ఉందో అంత గది నీకే. 1 ఎకరా గది. హల్లెలూయా. నీ ఇంటికి ఆగపడే ఎంత ఉందండి చెప్తే ఎంత ఉందండి? ఎంత ఉందంటే 30 అడుగులు పొడుగు, 30 అడుగులు వెడల్పు. ఇది కాదండి, ఇది మన ఇల్లు, మీ ఇల్లు అని దేవుడు గడినాడు. ఏమంటాడు తెలుసా? స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా చెప్పండి. 12,000 మైళ్ళు 12,000 మూరలు. 12,000 అంటే ఆయన అర్థం ఏంటంటే 1,500 కిలోమీటర్ దూరం డిస్టెన్స్. అంటే వెడల్పు, పొడుగు, ఎత్తు. విస్తీర్ణ కట్టిన కొత్త యెరూషలేము 3 అంతస్తులు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే వాక్యంతోనే ఏం చేయాలి? వ్యాఖ్యానించాలి. నోగాబు కట్టిన ఓడ మీద కింద అంతస్తులు ఉంది. అందరూ ఉన్నారా లేదండి? ఎంత ఉంది? 3 అంతస్తులు ఉంది. అనగా దేవుడు మన కోసం కట్టబడిన కొత్త యెరూషలేము ఎంత అంతస్తులు ఉంది? 3 అంతస్తులు ఉంది. సొలొమోను కట్టబడిన పైకి ఎక్కడానికి ఏముంది? మెట్లు ఉంది. అలాగే కొత్త యెరూషలేము కూడా ఎక్కడానికి ఏముంది? మెట్లు ఉందాక. స్తోత్రం. నీకు బోరు కొట్టలేదో ఏమో. దేవునికి స్తోత్రం. ఆమోసు గ్రంథం 9:6 వాక్యం చదవండి. ఆమోసు గ్రంథం త్వరగా చదవండి. 9:6 ఆకాశమందు తన కొరకై మేడగదులు కట్టుకొని చాలు. నాకంతా తిరుగుతుంది. ఆకాశమందు మందు తన కొరకై మేడగదులు ఆకాశం అనంటే అవును కదా? ఆకాశం అని చెప్పినది పర్లకం కదా. అక్కడే తన కొరకు ఏం కట్టుతున్నారు? అది మైన ఇంగ్లీష్ బైబిల్ చదివి The Lord builds his upper room in the heavens. కొన్ని ఇంగ్లీష్ బైబిల్ ఏం తీసుకున్నారు? స్టోర్ రూమ్. The Lord builds a store room in heavens. చెప్పండి. ఇంకా చెప్పండి. దేవుడు అంటే సరుకులు పరలోకంలో అక్కడ సరుకులు కదా. సరుకులు నువ్వే. అక్కడ సరుకులు నువ్వే. ధాన్యం సరుకులు నెహెమియా గ్రంథంలో దాచిన సరుకు వేరే. అక్కడ నేను ఎందుకు అక్కడికి వెళ్ళానంటే కొన్ని గదులు ఇలాంటి సరుకు ఉందని చెప్పడానికే. స్తోత్రం కలిగిన ఇక్కడ చెప్పింది ఏమంటే ఈ స్టోర్ రూమ్ ఎవరి కోసం అంటే పరలోకమని దేవుడు కట్టబడిన ఆ కొత్త యెరూషలేములో ఏముంది? గదులుంది. అది తెలియడానికి ఈ వాక్యం చదివించి వినిపించేది. దేవునికి స్తోత్రం కలిగిన ఎంతమందికి అర్థమైందని నాకు తెలియదు. దేవునికి స్తోత్రం కలిగిన చెప్పండి. దేవునికి స్తోత్రం కలిగిన. అందుకని సంఘబిడ్డలారా, ఈ రాత్రిని మీది తెలుసుకో. దేవుడు మీకోసం కట్టబడిన కొత్త యెరూషలేము దేవునికి స్తోత్రం చిన్నది కాదు. 3 అంతస్తులు ఉన్న పెద్ద యొక్క ఏం చెప్తున్నారు? స్తోత్రం ఇల్లు. యేసు చెప్పారు కదా. ఏంటి? యోహాను సువార్త 14వ అధ్యాయం 1 నుండి కిందకి చదవండి. కలవరపడనీయకుడి. కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ. తండ్రి ఇంటిలో ఏముంది? అనేక నివాసము అయిన అర్థం. There are many rooms in my father's house. ఎవరి దగ్గర? తండ్రి దగ్గర ఏముంది? అనేక గదులు ఉన్నాయి. ఆ గదులు ఉంది. ఆ గదిలో నీకెవను? నీ కొరకు. I am going there to prepare a place for you. To prepare a place for you. Place.
సిద్ధపరిచిన కట్టబడిన కట్టలేదు కట్టబడిన ఒక ఇల్లు స్తోత్రం కలిగిన తండ్రి ఇంటిలో ఉంది నీకు ఇవ్వను ఉన్నాడు కానీ నీకు ఇవ్వదు నీకు వేరే దేవుడు ప్రత్యేకించి కట్టబడిన కొత్త ఇల్లు ఆ గదిలోనికి దేవుడు నిన్ను తీసుకొని వచ్చిన ఒక దినం ఉంది అందుకని దేవునికి స్తోత్రం కలిగింది గట్టిగా స్తోత్రం చెప్తాను హల్లెలూయా అందుకని దేవుడు సంగబడలేదు తెలుసుకో నీకు కడుకు దేవుడు మంచి ఇల్లు కట్టుతున్నాడు ఎవరి కోసం మట్టితోని పుట్టిన మనిషిని మట్టితోని నివసించిన మనిషినికి బంగారమైన ఇల్లు అవును కదా అవును కదా నేను చెప్పిన కరెక్ట్ వాక్యమే చెప్పారు అవును యోగ గ్రంథం 4:19 వాక్యం చూడండి నేను చెప్పిన వాక్యం కరెక్టా లేదా 4:19 జగతమంటి ఇండ్లలో నివసించు వారి యందు ఒకటి మంటిలో పుట్టిన వారి అప్పుడు నేను చెప్పిన కరెక్ట్ అయింది కదా ఏంటి అర్థం జిగటమంటి ఇండ్లలో నివసించే వారి యందు మంటిలో పుట్టిన వారి అని వ్యాఖ్యానించి చెప్పండి మట్టి ఇంట్లో మట్టి మనిషి అది కాదు రెండే అర్థం ఉంది జిగట మట్టిలో రెండు మట్టిలో పుట్టినవాడు అంతే అర్థం చెప్పండి నా అంతే ఇప్పుడు కూడా వీరికి ఇప్పుడు కూడా వాక్యములకి మర్మాలు కూడా తెలియదు నిన్ను ఎలాగ దేవుడు సృష్టించాడు నీ పుట్టారు మనుషులాడా బాబు నివసించిన అక్కడ అదే అంతా చెప్పడానికి మట్టిలోని పుట్టారు మట్టిలో నివసించారు నీ కోసం నీ కట్టిన ఇల్లు ఇది మొత్తం ఏంటి ఇది మట్టి కాదు నేనేం చెప్పినాడు మట్టిలో పుట్టారు మట్టిలో నివసించారు కట్టినది బంగారం అంటే స్తోత్రం కలిగింది నీకు అర్థం అవ్వలేదు దేవుడికి స్తోత్రం ఈ వాక్యములు సరిగ్గా విడదీసి చెప్తే సరైన రీతిగా మోతున్నాడు తెలిసిపోతుంది దేవుడికి స్తోత్రం కలిగింది అందుకని నేను దేవుడి సంగబడులకి తెలిసినది దేవుడు మనకి కట్టిన ఒక యెరూషలేము గురించి చెప్తున్నారు దేవుడికి స్తోత్రం కలిగింది రెండు గారు కూడా చెప్పిన మాట ముగిస్తున్నారు ఓకే ఇంకా చూడమ్మా 17-18 వాక్యం చూడండమ్మా 21 మరియు అతడు ప్రాకారమును కొలువగా అది మనుష్యుని కొలత చొప్పున 144 మూరలైనది ఆ కొలత దూత కొలతయే ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడెను పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది చెప్పండి ఇక్కడ ఉన్నదాన్ని ఒరిజినల్ సువర్ణమా ఇక్కడ ఉన్నది ఎంత క్యారెట్ ఉంది ఒరిజినల్ బంగారం ఎన్ని క్యారెట్ బంగారం వేసుకున్నారు చెప్పండి మీ జనందరూ ఉన్నాయి కదా నాగులు ముగ్గులు అన్ని కన్నం పెట్టి వేసారు కదా క్యారెట్ 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 24 అదేనా చెప్తున్నా లేదు ఒరిజినల్ గోల్డ్ కాదు గోల్డ్ లో సిల్వర్ కలిపి ఇస్తున్నారు బంగారంలో ఇది కూడా కలుపుతున్నారు కదా సిల్వర్ కి ఏమంటారు వెండి వెండి కలిపి తయారు చేసి ఇంతమంది తొడిగేస్తారు కదా అందరూ చెప్తున్నారు ఒరిజినల్ క్యారెక్టర్ ఉన్న బంగారంతో ఏం చేయను ఒరిజినల్ బంగారం ప్యూర్ గా ఎవరో బంగారంతో తయారు చేయదు అది వేరే కలిపి సిల్వర్ సిల్వర్ కలిపి ఇస్తున్నారు అది తెలియాలంటే మేము అగ్ని వేస్తాం మీకు తెలుస్తుంది ఏంటి తెలిసిపోతుంది ఆ నల్ల కొత్త సైడ్కి వస్తుంది బంగారం అప్పుడే మీకు అర్థం అవుతుంది ఏసయ్య కట్టిన డూప్లికేట్ లేదు మిక్సింగ్ లేదు ఒరిజినల్ ప్యూర్ గోల్డ్ తోని కట్టబడి ఏంటండి మీరు వేసినది ఎంత ఉంది అది కూడా వేసి నడిచిన చూస్తే ఇది అక్కడికి ఆడుతుంది ఇది ఇక్కడికి ఆడుతుంది ఇర్మియా గ్రంథంలో రాయబడింది
అయ్యా కనబడాలి నీకు బయటికి తీసి మరి అది మెడ మీద ఇక్కడ పైకి లోపలికి పెట్టకుండా పైకి పెట్ట. యెరెమీయా గ్రంథంలో ఒక వాక్యం ఉంది కదా, సియోను కుమార్తెలారా, యెరెమీయా గ్రంథం కదా బాబు, యెషయా గ్రంథం 3వ అధ్యాయం 16 నుండి వారు చూపులు ఇదన్నీ చదివించి వినిపించకుండా, ఎందుకంటే మీకు అన్ని కొట్టిన కానీ నేను మాట్లాడదు, నేను మారనయ్య గారిని నిర్ణయించారు. అది అది అడగండి ఉన్నవాడికి ఏం చేయండి. ఎందుకు మాట్లాడదంటే నీ ఈ మారు మనసు పొందినప్పుడు నీ ఏదో పట్టుకున్నాను ఒక బట్టు ఆ బట్టు అది ఉంది కాబట్టి నీ వదలదు ఎవరిని చెప్పిన కానీ అది ఎప్పుడు తెగిపోతే అప్పుడు ఎన్ని పాస్టర్ ఎంత పెద్ద పాస్టర్ వచ్చి చెట్లు కానీ నీ సౌకర్యం చేయదు. అది బాగా గట్టిగా అయిపోయింది. నా ఫ్రెండ్ ఉంది ఆయన పాస్టర్ మాస్టర్ పాస్టర్ విత్ మాస్టర్ దేవునికి సౌతరం అంటే మాస్టర్ విత్ పాస్టర్ చెప్పలేదు నేను, పాస్టర్ విత్ మాస్టర్. మంచి పాస్టర్ ఆడు మధు రాయగడ ఉందండి, ఎప్పటికంటే మీకు కలవండి. ఆడ ఉద్యోగం దొరికినప్పుడు ఆడ ఏం చేశారంటే, నాకు ఉద్యోగం దొరికింది, నేను దేవుని బిడ్డ అని చెప్పారు. నీ ఉద్యోగం ఇంత ఇచ్చు దేవుడు నీ అయితే 10 అబద్ధం చెప్పి నేను ఉద్యోగం చేస్తున్నాను. ఎవరు కొందరు యాకోబు వలన ఉంది, మోసం చెప్పడం కాదు, మా పేరు మార్పు చేయడం. అది ఇప్పుడు స్టార్ట్ కాదు. అవును కదా, నీ సర్టిఫికెట్ చూడండి, పేరు ఒకటి హిందూ. నీ ఎక్కడికి వెళ్తున్నారు? నీ పేరు మార్పుడు చేసిన యాకోబు వలన అంటారు. యాకోబుకి తండ్రి అడిగారు, నీ పేరు అంటారు. ఆడ పేరు మార్పుడు చేశారు. నా పేరు నీ కూడా ఏసావు కాదు, యాకోబు కాదు, ఇదేదో వీటి మధ్యలో ఉన్నాడు. అందరు సర్టిఫికేట్ ఉంది. తెలియకుండా చెప్పాలి. మన పిల్లలకి అలాగే లేదండి. నేనే లేదు, స్కూల్కి వెళ్ళి అన్ని చేశాను. నీకు దేవుడు దానిలో ఏం లేదు, నిజాయితీ లేదు, నిజాయితీ లేదు. ఒరిజినల్ వాడు కాదు, ఇది డూప్లికేట్ కొంచెం కలిపి బంగారం రాదు. ఆ మనుషుడికి ఆడేం చేశాడు, ఇద్దరు ముందుకు ఏం చేస్తున్నాడు, రోజు 3-4 సినిమా చేస్తున్నాం. వాడే ఒక పాస్టర్ గారు ఇచ్చి వాక్యపరిచయం చేసాడు. వేరే ఎవరు కాదండి, విశాఖపట్నం ఉంది, ఆయన వేరే పాస్టర్ ఉంది, ఆయన పేరు బోర్డు కాదు, వేరే కాదు, శాస్త్రి గారు. శాస్త్రి గారు ఎవరు ముసలి వయసు పడ్డారు, సన్నగా ఉంటుంది. ఆయన పేరు మంచి పేరు. అతను వచ్చి వాక్యపరిచయం చేసినప్పుడు, దేవుడు ఈ రోజు నుంచి నేను సినిమా చూడడం ఏం చేశాడు, తీర్మానం చేశాడు. ఆయన చెప్పాడు, ఇప్పుడు కూడా నేను సినిమా చూడలేదు. సోదరులు చెప్పండి, నేను చెప్పిన దేవుడు మనకు మారడానికి అవకాశం ఇస్తుంది. ఆ సమయం మనం ఏం చేయాలి, వినియోగించండి మా మనసు పొందడానికి. రోజు మనం ఏం చేయాలి, రోజు ఏం చేయాలి, రోజు మారు మనసు పొందాలి. దినదినం ఏం చేయాలి, సోదరం కలిగింది. అప్పుడు ఏం చెప్తున్నమాట, ఈ ఇల్లు కట్టిన విషయం గురించి చెప్తున్నారు. కొత్త చేస్తారు మొత్తం మేము తర్వాత కదమ్మా. ఆ పట్టణపు ప్రాకారము సూర్యకాంతములతో కట్టబడిను. పట్టణము స్వచ్ఛమగు స్ఫటికముతో సమానమైన శుద్ధ సువర్ణముగా ఉన్నది. ఆ పట్టణపు ప్రాకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది సూర్యకాంతపు రాయి. ఎన్ని ఇది ఉంది అక్కడ 12,000 సోదరం కలిగింది. ఈ ప్రకటన గ్రంథములు 12కి ఒక ముఖ్య స్థానం ఉంది. ఏంటండి ప్రకటన గ్రంథం ఇంకా ఉందండి 7 అది వేరొకరు మనకి చేసినట్టే 77 ఉందట. ఏంటండి 77 అంటే 77 విధములున్న వస్తు గురించి రాయబడి. అంటే ఏంటి అది, 7 సంఘం, 7 కొమ్ములు, 7 నక్షత్రాలు, 7 గోరలు, అలాగా 7 అలాగా ఈ ప్రకటన గ్రంథం నుండి ఏమంటారు తెలుసా, 12
రత్నములు 12 గుమ్మం ఉంది, 12 రత్నములు 12 రక్తములు ఉంది, 12 గోత్రం. హల్లెలూయా. 7వ అధ్యాయం చదివినప్పుడు ఎన్ని గోత్రములు? 12 గోత్రములు. 12 గోత్రములు. ఒకసారి చదవమా, అలాగే చదివి మాట ముగిస్తారు. ఓకే, దొరికిందా 7వ అధ్యాయం? వీడికి ఇప్పుడు కూడా దొరకలేదు. 12 గోత్రాల పేరు అన్ని అక్కడ పేర్లు ఉన్నాయా? అది చదవ. అదే చదవనా? అదే నీకు కన్ను కనిపించింది. మరియు ముద్రింపబడిన వారి లెక్క చెప్పగా వింటిని. ఇశ్రాయేలీలో గోత్రములన్నిటిలో ముద్రింపబడిన వారు 1,44,000 మంది. యూదా గోత్రంలో ముద్రింపబడిన వారు 12,000 మంది. రూబేను గోత్రంలో 12,000 మంది. ఆ గోత్ర పేరు చదువుతారు. యూదా, రూబేను, గాదు, ఆషేర్, నఫ్తాలి, మనష్షే, సిమ్యోను, లేవి, కషాకారు, జబులోను, ఇస్సాకారు, జబూలోను, యోషేపు, బెన్యామీను. నేను అడుగుతున్నారు, ఎవరు చెప్పలేదండి. అది కరెక్టా? ఆర్డర్ కరెక్టా? 12 గోత్ర పేరు కరెక్టా? ఎవరు చెప్పలేదు? చూడండి రాజేష్, కరెక్టా? అది 12 కాదు. ఇది చదివేది కరెక్టే, ఇది చదివేది కరెక్టే. 12 గోత్రములు కరెక్టా లేదా అని అడుగుతున్నాను. 12 గోత్రాల పేరు కరెక్టా కాదా? రాజీ చెప్పండి. రాజీ విజయ మాస్టర్ కదా. 12 గోత్రాల పేరు కరెక్టా? బైబిల్ వెనక్కి కూడా చూస్తే అదే. 12 గోత్రాలు ఎక్కడే వెతికితే అదే. నీ వెతుకుతానే నాకు తెలుసు, అందుకే ముందుకు చెప్పాను. నీ వెతికి చూడండి, చదవమ్మా. చదువు ప్రేమ, చదువు. రూబేను, 1, సిమియోను, 2, యూదా, 3, జబులూను, 4, ఇశ్శాఖారు, 5, దాను, 6, గాదు, 7, అషేరు, 8, నఫ్తాలి, 9, ఎఫ్రాయిము, 10, మనస్సే, బెన్యామీను. ఇది అదికి కలిపి చూడండి. అది వేరు అది వేరు వేరు. ఫస్ట్ కాదు. ఎవరి పేరు లేదని చెప్పండి. మనస్సే లేదు. బెన్యామీను. బెన్యామీను. గాతకు ఉంది, అది గాదు, సిమియోను, ఆషేరు, అన్ని ఉంది. నఫ్తాలి ఉన్నాడు. అది లేని వేరే ఉంది. లేదు. దాని లేదు, అది ఇంకొకటి ఉంది. రూబేను. రూబేను లేదు. రూబేనుని దాని లేదు. ఆ రూబేను ఉన్నాడు. ఎవరి రూబేన్ కాదు, ఎఫ్రాయిం లేదు. ఎఫ్రాయిము, దాను. మీరందరూ బైబిల్ ఎదురండి. ఎందుకు అక్కడ లేదు? ఎఫ్రాయిం, దాని ఎఫ్రాయిం ఎందుకు రాలేదు అక్కడ? దాని ఎఫ్రాయిం ఎందుకు అక్కడ పేరు రాలేదు? మరి మళ్ళీ 1000 పరివారాల దినములు ఆడిద్దరు వస్తారు. అప్పుడు యాడ్ అవుతారు. లేదు, అప్పుడు ఎస్కేల్ గ్రంథంలో ఉండేది. హలో అమ్మా, మాట్లాడుకున్నారా? వింటున్నారమ్మా? లేట్ అయింది. మీరు వచ్చినా అంటున్నారు. హలో, ఎందుకు లేదు? ఆ 2 వాళ్ళు గోత్రాలు మళ్ళీ వస్తారు. ఈ 2 గోత్రాలు వస్తుంది. ఇప్పుడు ఎందుకు లేదు అక్కడ? కారణం దాని గురించి బైబిల్లో యాకోబు చెప్పిన మాట చెప్పండి. దాని త్రోవ పక్క ఉన్న పాము. మీరు ఎప్పుడు బతుకక్కర్లేదండి. అక్కడ కదా ఆది గంటలు 49 అధ్యాయులు యాకోబు పిల్లలకు ఆశీర్వాదం దాని త్రోవ పక్కన తండ్రి దాని గురించి చెప్పిన ఒక మాట. నీవు ఎదుర్కోలేదండి. ఇప్పుడు అజిత్ చెప్పారు, అది మీకు అర్థం అవ్వలేదంట. దాని త్రోవ పక్కన ఉన్న పాము అదే కదా. దాని త్రోవలో సర్పము గాను. దాని ఎక్కడ ఉంది? సర్పము. త్రోవలో సర్పము లేదు. ఉందా? సర్పం.
అందుకని అటు రాలేదు. 2 ఎఫ్రాయిం ఎందుకు రాలేదు? ఎఫ్రాయిమే విగ్రహారాధనకి మెయిన్. విగ్రహారాధనకు పురుకులు ఆయన ముందుగా నిలబడిన కిలాడి దాన్ని బట్టి దేవుడు ఏం చేశారు? ఆ 2 గోత్రాల పేరు అక్కడ కట్టి చేశారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పాలి. అంత్యక్రీస్తు ఏ గోత్రంలో వచ్చినారంటే దాని గోత్రంలో వస్తారు. అందుకని దేవుడు ముందుగా చెప్పారు. ఏం చెప్పారు? దాని త్రోవ పక్క యూదా గురించి దేవుడు చెప్పండి. యూదా గురించి చెప్పండి. యూదా అదే మీరు అదే సింహం యూదా. ఇస్కరియాతు యూదా గురించి దేవుడు ఏం చెప్పారు తెలిసిన? ఆయనే సాతాను అని చెప్పారు దేవుడు. ఆయన సాతాను స్వభావం చూడండి. దేవునికి దేవుడు ముందుకు ఈ ఇస్కరియాతు యూదా ఎటువంటి వాడని దేవుడు ఏం చేశాడు? ముందుకు చెప్పారు. అదే విధంగా యాకోబు కూడా పిల్లల స్వభావం ముందుకే చెప్పాడు. దేవుడికి ఈ 2 గోత్రములు ఎందుకు రాలేదండి? వారందరూ ఏం చేశారంటే, ఒకటి అంత్యక్రీస్తు వారి నుంచి వచ్చిన కాబట్టి, 2 విగ్రహారాధనలకి ఇశ్రాయేలు నడిపించిన కాబట్టి వారందరూ ఏమైంది? స్తోత్రము వారి గోత్రం నుండి దేవుడి పేరు ఏం చేశారు? కానీ ఏంటి? పరిపాలన దినములు మారు మనసు వచ్చిన కాబట్టి మళ్ళీ స్తోత్రం గోత్రములకి తిరిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఆయన అర్థము దేవుడు ఎవరికి ఏం చెయ్యను, చెయ్యి బిడను. మారు మనసు పొందనే ఎవరికి ఏం చేయదు. యూదకి మారు మనసు పొందడానికి దేవుడు 13 సార్లు సమయం ఇచ్చాడు. ఎన్నిసార్లు? 13 సార్లు ఆయనతో దేవుడు వ్యక్తిపరంగా మాట్లాడాడు. అది మత్తాయి సువార్తలకు బైబిల్ క్లాస్ వచ్చినప్పుడు నేను చెప్తాను. దేవుడికి స్తోత్రం. మత్తాయి, మర్కొస్సు, లూకొస్సు, యోహన్న 4 సువార్త కలిసి చదివితే 13 సార్లు అతనికి ఏమిచ్చారు? అవకాశం ఇచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఏం చేయలేదు. యేసు ఆయన చెప్పుడు దేవునికి స్తోత్రం. నేను నా తోడుగా ఎవరు పాత్రములు చెయ్యి ముట్టుతున్నారో ఆయనే నన్ను అప్పుడు ఆయన నేనే అడిగి నేనే ప్రభు అని అడిగిన నువ్వే అని చెప్పలేదు. అవును చెప్పారు కదా, నువ్వు కదా. అవును నువ్వు అన్నట్టే. అవునే నీ అన్నట్టే నువ్వే చెప్పారు. కరెక్ట్ చెప్పినప్పుడు ఏం చేయాలి? మారలే. ఎందుకు మారలే? సాతాను ఆయన ముందుకు ఈయన ప్రవేశించని ఈయన వచ్చిన దేవుడి కోసం అప్పచెప్పడానికి దేవునికి స్తోత్రం కలిగి. నేను చెప్పిన మాట మీరు కొందరికి ఇప్పుడు కూడా అర్థం వెళ్ళవద్దండి. యోసేపు ఐగుప్త దేశంలో అయితే పోయిన రోజు చదివినప్పుడు యోసేపు ఐగుప్త దేశంలో ఎవరి వలన వెళ్ళింది? ఎవరు మెయిన్ కారణకారుడు ఎవరు? వెంటనే చెప్పండి, నేను ముగిస్తున్నాను. యోసేపు ఐగుప్త దేశంలోకి వెళ్ళిపోవడానికి కారణం ఐగుప్త దేశానికి వెళ్ళడానికి సహోదరుల మధ్యలో సహోదరులు అన్నదమ్ములు. అపోస్తల గారు మీరు చదవండి. అపోస్తల గారు మీ 7వ అధ్యాయం మీరు ఇంటిపడద్దు. 7వ అధ్యాయం చదివినప్పుడు యోసేపుని అక్కడికి ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. ఎవరు పంపించారు? దేవుడు పంపించారు. దానికి ముందుకు ఎవరికి వచ్చారు? దేవుడు పంపించారు. అన్ని కారణభూతులు ఎవరైంది? అన్నదమ్ముడు. యూదా గీత కాదు, అన్నదమ్ముడు. దేవుడికి స్తోత్రం కలిగింది. కారణం అన్నదమ్ములుగా చూపించి దేవుడు ఆయనకు ముందు ఆయన వెనకలు ఎవరు చెయ్యింది? దేవుడు చేయలేకపోతే అన్నదమ్ముడు అలా చేయలేదు. ఆయన అర్థం నేను చెప్పినది నీ ఆత్మీయ దేవుడి వాక్యం వెనక వ్యాఖ్యానించండి. నీకేదైనా జరగాలంటే ఆయన వెనకలు ఎవరు చేయాలి? దేవుడు చేయలేకపోతే ఏమి జరగదు. అదే అర్థం దేవుడికి స్తోత్రం కలిగిన వచ్చిన వారు దేవుడి చిత్తం చర్చలు చెప్పడానికి దేవుడికి స్తోత్రం కలిగిన అంటే మనకి జరిగినది నీ వెనకలు ఎవరు చేయాలి? నీ అనుకున్నారు ఆడు నాకు ఎదురుగా వచ్చారని అనుకున్నారు. ఆడు కాదండి, ఆయన వెనకలు చెయ్యండి. దావీదు చెప్పిన మాట చెప్పండి. దావీదు చెప్పిన సిమియోను దావీదునికేం చేశారు?
శపించారు. శపించినప్పుడు సైన్యాధిపతికి అధిపతి అని చెప్పారు. ఇప్పుడు నేను అతనికి చంపస్తానని చెప్పినప్పుడు దావీదు అని చెప్పారు. దేవుడు అతనికి శపించడానికి అది దావీదుకి తెలిసి లేకపోతే నా దగ్గరికి వచ్చి ఏం చేయను. ఎవరు పంపించారు అంటే ఈ రాత్రి నీకు తెలుసు జరుగుతుందో బైబిల్ వాక్యం నీకు తెలిసి ఉంటే ఎన్ని విధమైన సమస్య వచ్చినా కానీ నియమము అటువంటి విషయం నీకు పొందాలంటే వాక్యం తెలియాలి, తెలుసుకోవాలంటే వాక్యం సరిగా తెలిస్తే నియమములు వాక్యం ఎందుకు ఇలాగా వేరే వేరే మార్గంలో వెళ్తున్నాను నాకు తెలియదు. దేవుడికి స్తోత్రం అంటే రోమపత్రిక 8వ అధ్యాయము 28 వాక్యం. రోమపత్రిక 8:8 చదవద్దు. దేవుడు తను ప్రేమించిన వారికి దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము దేవుడు ప్రేమించిన ఆయన సంకల్పం పిలవబడిన వారికి ఇది నేను శాస్త్రంలో 3 నెలలు ఈ వాక్యం చెప్పారు. 3 నెలల వాక్యం చెప్పినప్పుడు నేను అడిగాను, నైనా నీ పాప చచ్చిపోయినది దేవుడి చిత్తం అని అడిగినప్పుడు కాదట. 3 నెలల వాక్యం ఏం చెప్పారు? ఆ పాప చనిపోవడము అది దేవుడి చిత్తమే. ఎందుకంటే దేవుని సంకల్పం చెప్పిన పిలవబడిన వారికి సమకూర్చి జరుగుతున్నప్పుడు నీకు సంకల్పం ఉంది కాబట్టి నీకు జరిగినది మొత్తం దేవుని సంకల్పం. సంకల్పం చెప్పిన పిలవబడిసిన నీ జీవితంలో జరిగినది మొత్తం ప్రీ ప్లాన్. ఏం చెప్తున్నాను నాకు తెలియదు. దేవుడు ముందుగా నిర్ణయించాడు ఆయన ఉద్దేశం. సోదరు చెప్పండి. నేను శుక్రవారం చర్చలు క్లాస్ వేసిన పిల్లలకి అడిగారు, ఆదాముని అబ్బాయికి దేవుడు ముందుకు ఎందుకు సృష్టించలేదు? ఫస్ట్ ఏమి సృష్టించారు? ఆకాశం, భూమి, ఆకాశము, చంద్రుడు, సముద్రంలో ఏముంది? చేపలు, సముద్రం మనకు తెలియదు. సముద్రం ఇదన్నీ సిద్ధపరిచిన తర్వాత ఏమని ఈ వాక్యం ఎలాగ చెప్తాను చెప్పండి. అంటే ముందు ఆయన అన్ని మన కొరకు సమకూర్చిన తర్వాత మనుషులు సృష్టించారు కదా. అంటే నీకోసం దేవుడు ముందుకు అన్ని ఏం చేశాడు? ఇప్పుడే మీ దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు అంటే మనం ముందే మన గురించి వచ్చినప్పుడు మన దగ్గర దేవుడు మనసు ఎరిగిన వాడు దేవుని మనసు ఎరిగిన వాడు ఎవరండి? అప్పుడు ఆయనకి ఇష్టం లేదండి. దేవుడికి అన్ని జరిగిన ముందుగా ఏమవుతుంది? అన్ని చేశారు కానీ ఇప్పుడే నీ చేతికి ఇప్పుడే ఇచ్చారు. ఎందుకు ముందుకు ఇవ్వలేదు? ముందు రెడీ చేసి ఇదన్నీ చేసిన మొత్తం దేవుడు చేసిన మొత్తం ఇచ్చేందంటే చిన్న పిల్లల చేతికి కత్తి ఇచ్చినట్టు. ఆ సమయంలో ఇచ్చుంటే ఇస్తాడు. చిన్న పిల్లల చేతికి కత్తి ఇస్తే ఎలాగో వస్తుంది, ఎలాగా పడుతున్నది. అందుకని దేవుడు అలాగే ఇవ్వాలి. వాడే జ్ఞానం వచ్చిన ఆ దేవుని పని పక్కనలో అలాంటి సమయంలో దేవుడు సిద్ధపరిచిన నీ చేతికి ఏమంటే తెలుసా?
తెలుసా? అబ్రహామునికి పిల్లలు పుట్టిన మునువే ఆ పిల్లల కొరకు సముద్రంలో చేపట్టు దేవుడు ఆయన అర్థం అదే. అవును కదా? వారికి దేవుడే సముద్రంలో ఉన్న చేప తలకి ఏం చేశారు? కీర్తనలు చదవరు కదా. సముద్రంలో ఉన్న చేపలు ఏం చేశారు? బద్దలు కొట్టి మరి ఎడారిలో ఉన్న వారికి మాంసం ఇచ్చారు. 78 గీతం. ఒకసారి చదవండి. ఈ పాటలందరూ నన్ను చూసుకున్నారు. ఒకసారి 78 కీర్తనం అని అనుకున్నాను దాన్ని కూడా. ఒకసారి అందరు చూడండి, వెంటనే చూడండి. స్తోత్రం కలిగిన గాక. చదవచ్చండి. 74 74 14 చదవండి. మకరము యొక్క శిరస్సును నీవు ముక్కలుగా కొట్టిదివి, అరణ్యవాసులకు దానిని ఆహారముగా ఇచ్చితివి. ఇప్పుడేంటి నీకు అర్థమైందండి? ఏడమ్మా మకరం అంటే అండి మొసల కాదు, తిమింగలం. అందరూ మొసల అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు? ఎవరు మామూలు డిక్షనరీ. ఏ డిక్షనరీ? డిక్షనరీలో మకరం అంటే ముసలయ్యా. మకరం అంటే ముసలే కదా, కానీ ఇక్కడే రాసినది ముసల కాదు. అంటే తిమింగలం కోసం రాయబడ్డది. అవును. దేవునికి అందరు ముసలకి తింటావా? ముసలి తింటారు వాళ్ళు. అందరు ముసలు తినరు. ఇక్కడ వాక్యాల ప్రకారంగా దేవునికి స్తోత్రం కలిగింది. బైబిల్ డిక్షనరీ. తెలుగు డిక్షనరీ. బైబిల్ కాదు, సంస్కృతి. హలో, అదే కలపకూడదండి. తెలుగులో బైబిల్ డిక్షనరీ ఉంది. బైబిల్ డిక్షనరీ. ఆ బైబిల్ డిక్షనరీ అంటే ఇంత ఉంది, నా దగ్గర ఉంది. దేవునికి స్తోత్రం. అది నేను వెలగెంతో తెలుసా? 3000. అప్పుడు ఇప్పుడు అంతా దొరుకుతుంది. అది లేదు, రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం. ఇదకే నేను చదివి బైబిల్ స్కూల్లో నేను కీర్తనలు చదివించి నేర్పించినప్పుడు ఇది ఎక్క వస్తుందండి. ఇది బైబిల్ యోబు చెప్పిన పేరుంది, కీర్తనలు చెప్పిన పేరుంది, యెషయా గ్రంథంలో చెప్పిన పేరుంది. హలో, మీకు ఇదన్నీ కలిసి మీరు నేర్చుకోవాలి. అవును కదా? యెషయా గ్రంథంలో చెప్పిన మాట ఏముందంటే దేవునికి స్తోత్రము, యెహోవా బాగు, లెమ్ము అని ఏం చేయాలి? ఎవరికి? లిబియాదానికి ఏం చేయాలి? నరకాలి అని బైబిల్ రాయబడింది. అంటే 51 కీర్తన 9 వచనం రాయబడినప్పుడు ఒకసారి కూడా చదవము. అది కూడా చదివించి ముగిసాను. అయ్యో అయ్యగారు అది చదువుతాను. 51 9 వచనం కదా. యెహోవా బాగు లెమ్ము. 57 9 అమ్మా 51 అమ్మా. యెహోవా బాహువా, లెమ్ము బలము తొడుగుకొమ్ము. పూర్వపు కాలములలోను పురాతన తరములలోను లేచినట్లు రాహాబు కాదు, రాహాబ్ అంటే అదొక స్త్రీ. రఘబు రాహాబు రఘబు అంటే అది ఒకటి అయిపోతానండి. అది స్త్రీ. రఘబు ఏంటండి? చూసుకో, దేవునికి స్తోత్రం. ఆ రాహాబు చూడాలి, ఇక్కడ ఏం చేయాలి? అప్పుడు ఆ వాక్యం అవునండి అమ్మా. స్తోత్రం కలిగిన గాక. అదగా నాకు తెలుసండి. దేవునికి స్తోత్రం కలిగి రఘబు అని చెప్పినది దేవునికి. ఇక్కడ రఘబు అని చెప్పినది ఏమంటే తెలుసు? మాస్టర్ ఆఫ్ ద సీ. మాన్స్టర్ ఆఫ్ ద సీ. మాన్స్టర్ ఆఫ్ ద సీ. సముద్ర దేవత అంటే సముద్రపు దేవత. స్తోత్రం కలిగిన గాక. ఏంటండి? దేవునికి స్తోత్రం కలిగిన గాక. సముద్రములకి దేవతకి ఏం చేయాలి? స్తోత్రం కలిగిన గాక. అలే దేవునికి స్తోత్రములు. అందుకే దేవునికి వందనాలు. స్తోత్రం చెప్పండి కదా. అదే సముద్రకు దేవత. సముద్రం ఒక్క దేవదే అని ఎంతమందికి అర్థమవుతున్నారు? సముద్రం దేవత అని ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు? నేను అదే అడగాలండి. నాకు వేరే ఎక్కడికి అక్కర్లేదండి. దాని నిర్గమకాండ బొమ్మలు చదివినప్పుడు దేవుడు చెప్పిన 5 దేశములుగా దేవతకి నేనేం చేశాను?
ఐగుప్త దేశంలో ఉన్న దేవతకి ఏది ఏంటి? ఐగుప్త దేశంలో ఉన్న దేవత నైల్ నది ఒక దేవత. అది ఆ నదికి దేవుడు ఏం చేశాడు? అదే దేవుడు చెప్తున్నాడు, ఎవర్రా బాబు ఈ నదికి నేనేం చేస్తున్నాడు? యెహోవా బాబు లెగ్గితే ఏం చేస్తుంది? శుద్ధులు నీళ్ళుగా చేస్తున్నారు. ఎందుకంటే సాతాను శక్తికి నరకడానికి దేవుడు బాగు ఏం చేయాలి? దేవుడు బాగు అని చెప్పలేండి. దేవుడు బలగడు, దేవుడు అండి. స్తోత్ర కలిగిన బలం కాదు, ఏంటి అది? స్తోత్ర కలిగిన కాక. యెషయా గ్రంథము 53వ అధ్యాయములో 1వ వచనం మీరు చూడండి. నేను చెప్పిన అర్థం లేదని నీకు అప్పుడు అర్థం అవుతున్నారు. చదవండి. మేము తెలియజేసిన సమాచారము ఏమి? ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలెను ఎండిన భూమిలో ఏంటండి లేత మొక్క ఏది 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 బాగు ఎలాగ దేవుడు చెయ్యి అయితే దేవుడు హత్య అయితే ఎలాగా భూమి మీ ఎండిన నేల మీద ఆయన అర్థం ఏంటంటే అక్కడ బాగు అని చెప్పినది దేవుడు అండి. దేవుడు పుట్టినది చూడాలి, దేవుడు పుట్టినది చూడాలి. స్తోత్రం కలిగిన గాక. ఆ పుట్టినది మీరు చూస్తే ఆయన ఎంటిన ముఖవలన పుట్టాడు అండి. ఆయన అర్థం అంటే యేసయ్య పుట్టిన విషయము మరియ కడుపులోనికి యేసయ్య వచ్చినది దేవునికి స్తోత్రం. మనిషి చెయ్యి ముట్టగా దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథం 53వ అధ్యాయములో అది మొత్తం మీరు చదవండి. వేరే ఎవరి గురించి కాదు చెప్పారు, యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలిగిన అది విస్తరించి చెప్పడానికి నాకు సమయం లేదు, అందుకని నేను ఆపుతున్నారు. ఈ రాత్రి నీ తెలుసుకో, యెహోవా బాగు అని చెప్పిన శక్తి కాదు, ఆ దేవుడే. యెషయా గ్రంథంలో 51 సార్లు ఆ పదం రాయబడింది. బాగు కాదు, యెహోవా లెమ్ము లెమ్ము అని పదం. దేవునికి స్తోత్రం కలిగిన అల్లేలుయా చెప్పండి. ఒకటి చెప్పని యెరూషలేము నీ లెమ్ము లెమ్ము అని చెప్పుతున్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకు యెరూషలేము నీ లెమ్ము చెప్పుతున్నారంటే ఆ దేవునికి స్తోత్రం కలిగిన. రెండవది సియోను లెమ్ము లెమ్ము అని చెప్పారు. మూడవది లెమ్ము లెమ్ము చెప్పారండి. దేవుడా నీ లెమ్ము లెమ్ము అని చెప్పారు. 3 విషయాలు చెప్పారు దేవుడు. నేను ఆ రాత్రి అక్కడికి వెళ్ళలేదు, ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగిన. నేను చెప్పి ఎక్కడి నుంచి వచ్చిందే ఎడారిలో ఉన్న దేవుడి బిడ్డలకి మాంసం దేవుడు ఎలాగా ఇచ్చారంటే, ఒకటి దేవుడు ఏ పక్షికి ఇచ్చారు? బూరడ పక్షి. రెండవది మాంసం ఎలాగా ఇచ్చారంటే సముద్రములున్న చేపలు తల ఏం చేశారు? ఇరక కొట్టారు. అది ముసలి కాదండి, తిమింగలము తల ఏం చేశారు? ఇరక కొట్టి మరి ఎడారిలో ఉన్న దేవుడి బిడ్డలకి దేవుడు ఏం చేశాడు? ఆధారంగా ఇచ్చిన మా దేవుడు. ఇశ్రాయేలు ప్రయాణం చేయడం మునువే సముద్రంలో పెద్ద పెద్ద చేపలకు దేవుడు ఏం చేశాడు? నీ పుట్టిన మునువే నీ కోసం దేవుడు అన్ని చెప్పకూడదు. నీ చిత్తపరిచిన నీ సిద్ధపరిచిన నేను నా దగ్గరికి ప్రార్థన చేయడం దేవుడు విడుదలచ్చినాడు. ఈ వాక్య ద్వారా దేవుడు అందరికి దీవించిన చెప్పండి. నేనున్నానని అన్నారు అందరూ, కష్టాలు దుఃఖాలు విడిచిపెట్టారు. నేనున్నానని అన్నారు కష్టాలు బాధలు తొలగిపోతారు. Yes,
ప్రార్థన చేసుకున్నాం, తలవంచుకున్నాం. ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మన కొరకు నిర్మించుచున్న నగరాన్ని తేరి చూడండి. ఆయన మన కొరకు ఏర్పాటు చేసిన విధానం తెలిసినప్పుడు ఈ రాత్రి వేళ ఒక్కసారి మనల్ని మనం విచారణ చేసుకు తీరాలి. నిజంగా నీలో వేర్పాటు ఉన్నదా? అపవిత్రం చెందినది ఏదైనా తాకి తీరావా? నీవు నరకబడిన చెట్టువేనా? ఇప్పుడు కూడా నీ చెట్టు నరకబడే స్థాయిలో ఉన్నదా? లేక తీగలు నిన్ను అంట కట్టుకొని నిన్ను ఈ రీతిగా దేవునిలో నిలబెట్టి తీరుతున్నదా? ఈ రాత్రి వేళ ఒక్కసారి వివేచన చేసుకు తీరి ఈ రాత్రి వేళ దేవునికి కోరు తీరు. దేవా, గొడ్డలి పడక మునిపే నన్ను పూర్తిగా నరికివేయము దేవా. నాకున్న బొడ్డులన్నీ నరికివేసి నేను పనికొచ్చే సాధనముగా దేవుని ఆలయానికి ఉన్న పనికున్న పనిముట్టుగా నన్ను వాడుము దేవా. నేను నా దేవుడి సంఘములో చెప్పుడు లేని వ్యక్తిగా, దుర్వాసన లేని వ్యక్తిగా నన్ను మార్చుమయ్యా. ఈ రాత్రి వేళ అలాంటి ఒక మంచి మనసాక్షి నీకు ప్రసారించి తీరడానికి ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో అప్పగించుకు తీరి దేవుని కడిగి తీరుదాం. దేవా, నీ కుమారునిగా నీ కుమార్తెగా మారి తీరడానికి ఈ రాత్రి వేళ నేను ఉడంబడిక చేసి తీరుతున్నానయ్యా. నేను వేరుగా ఉండి తీరుతాను దేవా. అన్యుల దగ్గర నుంచి నేను వేడుగా ఉండి తీరుతాను. అబ్రహాం వేర్పాటును ఎంచుకు తీరినట్టుగా, ఇశ్రాయేలు ప్రజలు వేర్పాటును ఎంచుకు తీరినట్టుగా, అపోస్తల కార్యములో ఉన్న సంఘము మొదటి శతాబ్దిలో వేర్పాటును ఎంచుకు తీరిన ఈ రాత్రి వేళ వేర్పాటు నాకున్న గమ్యం. ఈ రాత్రి వేళ నేను ఎంచుకు తీరుతున్నాను. ఎక్కడ దేవుడు లేదో, ఎక్కడ దేవుని యొక్క వాక్యానికి ఆధారం కాదు, అది నాకొద్దు. నేను దానితో ఏ రీతి కలిగిన సంబంధం పెట్టుకోనని రాత్రి వేళ ఉడంబడిక చేసుకుని దేవునితో చెప్తాను. దేవా, నేను నీలో దేవా వేర్పాటు చెందిన జనాంగంగా జీవించి తీరాలి. నీవు నాకు తండ్రిగా ఉండి తీరాలి. నాకు నువ్వు సంతానముగా అంగీకరించి తీరాలని రాత్రి వేళ ఒప్పుకు తీరడానికి దేవుని చేతికి అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నత దేవానికి వందనాలు తెలియవస్తున్నాం. ఈ రాత్రి వేళ నీ వాక్య లేఖనాల్లో నుంచి 12 రత్నములతో నిర్మించబడిన ఇల్లును తేరుచుచ్చినప్పుడు మా శరీరం అన్న ఈ ఇల్లు గురించి ఒక్కసారి విచారణ చేసుకు తీరడానికి ఈ రాత్రి వేళ సేవకుల ద్వారా వాక్యం ద్వారా మాట్లాడినందుకు దేవానికి స్తోత్రం. దేవా, దేవుని యొక్క వాక్యం ద్వారా నరకబడ్డాము. కానీ ఇప్పుడు కూడా కొన్ని పద్ధతుల్లో దేవా కొన్ని బడ్డులు మాలో ఉండబట్టి అది లోక సాంప్రదాయం కావచ్చు, కట్టుబాటు కావచ్చు, కుటుంబ అనుబంధం కావచ్చు, వదలలేనట్టుగా ఉన్న పాప స్వభావాలు కావచ్చు, వదులుకోలేనట్టుగా ఉన్న వాక్య వ్యతిరేకతకున్న భావన కావచ్చు. ఈ రాత్రి వేళ దేవుడు నీతో మాట్లాడి తీరితే ఈ రాత్రి వేళ దేవుని యొక్క సేవకులకు అవకాశం ఇచ్చి తీరి బడ్డులను నరికింప చేసి తీరి దేవాలయ పను కొరకు వాడబడిన కర్ర మొక్కగా మారి తీరడానికి ఈ రాత్రి వేళ అప్పగించగలిగి తీరితే నీవు దేవుని ఆలయంగా మారగలిగి తీరుతావు. ఈ ఆలయం లోపల దేవుని యొక్క ఆత్మ దిగి వచ్చి తీరుతుంది. ఈ ఆలయాన్ని దేవుడు శుభ్రపరిచి కడిగి బాగుపరిచి రూపాంతర గడియ కొరకు సిద్ధపరిచి తీరేంతగా సహాయం చేసుకోగలిగి తీరుతుంది. రాత్రి వేళ నీ శరీరాన్ని దేవుని యొక్క ఆలయంగా మార్చుకు తీరడానికి మొదటి కొరింథీ పత్రిక చెప్తున్నాడు. నీవు దేవుని యొక్క ఆలయమని నువ్వు ఎరగటలేదా? దేవుని యొక్క ఆలయాన్ని పాడు చేసేవాడిని దేవుడు పాడు చేసి తీరుతాడు. అయ్యో, నీ ఆలయం దేవునిది, దానిని పాడు చేయొద్దు. దానిని దేవుని వాక్యం ద్వారా నరకడానికి వేదికనిచ్చి తీరు. దేవుని యొక్క వాక్యం ద్వారా క్రమపరిచి తీరడానికి వేదికని కనిపించుకు తీరు. దేవుని యొక్క ఆత్మశక్తి దిగి తీరడానికి నీ శరీరాన్ని వేర్పరిచి తీరు. యేసయ్య జన్మించి తీరడానికి మరి ఆ శరీరం ఒక పరిశుద్ధాత్మ కార్యసిద్ధి చేసినట్టుగా అత్యున్నత దేవుని యొక్క శక్తి కార్యసిద్ధి 2 శక్తులు యేసయ్యను జన్మనిచ్చుకోగలిగి తీరినట్టే ఈ రాత్రి వేళ దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము ఈ రాత్రి వేళ నీలో ఒక రూపాంతరం తెప్పించి తీరడానికి సహాయపరిచి తీరేంతటిగా ప్రవర్తించి తిరుగుతున్నది. అందుకే వాక్యం సెలవిచ్చేది దేవుని యొక్క వాక్యం ఉట్టిగా వెళ్ళు, దాని క్రియను చేసే తిరిగి వచ్చి తీరుతుంది. ఈ రాత్రి వేళ దేవుని యొక్క వాక్యం శుద్ధిగా నిన్ను బాదుతున్నది. దేవుని యొక్క వాక్యం గొడ్డలిగా నిన్ను నలుగుతున్నది. దేవుని యొక్క వాక్యం అగ్నిగా నిన్ను కాల్చుతున్నది. రాత్రి వేళ పనికి రాని తీగలను నరికివేసి తీరేంతటిగా పనికి రానట్టుగా ఉన్న దాని సాంప్రదాయాలను కోసి వేర్పరిచి తీరేంతటిగా దేవుని సన్నిధిలో ఒప్పుకోగలిగి తీరితే
దేవుడు నేను వేర్పరచుకోగలిగి తీరే ప్రవణతలో నడిపించి తీరొచ్చు. గుంపులో గోవింద కాదు క్రైస్తవ జీవితం, వేర్పాటు చెందినది. దాని కొరకు మనం కొన్నిటిని నిషేధించుకు తీరాలి. దానియేలు దేవుడు ఆయనని ఏం చేశాడు? ఆ ఐగుప్తులు దేవుని బిడ్డలు కాని దేశంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఆయన వేర్పాటును పాటించుకు తీరాడు. అక్కడ క్రమావళి వచ్చింది, ప్రార్థన చేయకూడదు, ప్రార్థన చేసి తీరాడు. అక్కడ క్రమావళి వచ్చింది, అన్యారాధన చేసి తీరా, ఆయన ఆరాధన చేసి తీరాడు. రాత్రి వేళ వేర్పాటు చెందిన దేవుని జనం దేవుని కొరకు విడిగా ఉండి తీరాలనుకున్న ప్రవణతలో ఉండి తీరితేనే దేవుడు కట్టించిన ఇళ్ళ నగరంలోకి చేరగలిగి తీరేది, దేవుడు కట్టించిన గదిలోకి వెళ్ళగలిగి తీరేది. రాత్రి వేళ దేవుని యొక్క ఆలయంలో ఉన్న వస్తువులు తీసివేసేసి తోబియా తన వస్తువులు తెచ్చి పెట్టాడు. ఈ రాత్రి వేళ నీ ఆలయంలో కూడా తోబియా లాంటి కొన్ని సరుకులు తెచ్చి పెట్టావుగా. ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ చెప్పుచున్నది, వాటిని పారవేయ్. యేసయ్య వచ్చాడు. యేసయ్య దేవాలయంలోకి వచ్చి అక్కడున్న సామగ్రిలను మొత్తం ఇసిరేసి ఆయన చెప్పిన పదం ఏంటో తెలుసా? నా ఇల్లు ప్రార్థన గది, నా ఇల్లుని మీరేం చేసేశారు? దొంగల గృహంగా మార్చి తీరారు. ఈ రాత్రి వేళ నీ హృదయం పరిశోధించుకు తీరు, నీ కుటుంబాన్ని పరిశోధించుకు తీరు, నీ సంఘాన్ని పరిశోధించుకు తీరు. దొంగల గృహంగా ఉందా? పశువుల స్వభావం కనిపిస్తున్నదా? పక్షుల స్వభావం కనిపిస్తున్నదా? మానవ స్వభావం కనిపిస్తున్నా? ఈ రాత్రి వేళ ఒప్పుకో, ఈ మూడు నాకొద్దు, దైవ స్వభావం నాకు కావాలి. నన్ను దైవికంగా మార్చుమయ్యా, నన్ను దైవికంగా తాకుమయ్యా, నన్ను దైవికంగా నేను ఉపస్థాపన చేయమయ్యా, నేను దైవికంగా రూపాంతరం పొంది తీరాలి. మానవులైన మనల్ని దైవికంగా మార్చి తీరడానికి ఆయన 33వ సంవత్సరంలో ఈ భూమిలోకి వచ్చి జన్మించి కల్వరి సిలువ ఎక్కి 39 కొరడా దెబ్బలు వీపు మీద కాసేసుకొని యెరూషలేం తెరివీధి అంతా ఒక మందు తాగిన వ్యక్తిగా భుజం మీద సిలువ మోసుకు తీరి నీ పాపం నా పాపం జ్ఞాపకం చేసుకు తీరి పడి లేచి వీధి మొత్తం తన రక్తం ఏం చేసింది? పడేలు తీరింది. ఆ రక్తం పడినప్పుడు సహాయం చేసి తీరడానికి ఒక సహోదరుని పిలిపించి తీరాడు. ఆ సహోదరుడు కాస్త భుజమిచ్చి తీరాడు. తన కుటుంబం బాగుపడి తీరింది. రాత్రి వేళ తులుసుకు తీరు. ఆ భుజంతో ఇచ్చి తీరిన మనిషి యేసయ్య కొరకు కేవలం తన భుజాన్ని మాత్రం ఇచ్చి తీరాడు. దాని వలన తన కుటుంబం మారి తీరింది, రూపాంతరం చెంది తీరింది, మంచి పునరుద్ధానం పొంది తీరే పంక్తిలోకి వచ్చి తీరింది. రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో మేము ఒప్పుకు తీరుతున్నామయ్యా. దేవుని యొక్క ఆలయంలో దేవునికి ఘనత ఇచ్చే సామాను నుండి తీరాలి, దేవునికి మహిమపరిచే సామాను నుండి తీరాలి, దేవుని నామాన్ని దింపగలిగే సామాను నుండి తీరాలి, దేవుని సాన్నిధ్యత నింపే సామాను నుండి తీరాలి. నాలో దేవుని సాన్నిధ్యత లేని బోల్డ్ ఉన్నాయి, నా ఆరాధనలో దేవుని సాన్నిధ్యత లేని బోల్డ్ ఉన్నాయి. వాటన్నిటిని ఈరోజు పారవేస్తున్నాను. కొందరు నెహెమ్యాని నీ కాలంలో లేపుతున్నందుకు దేవానికి స్తోత్రం. ఆ కాలంలో యేసయ్యని లేమినట్టుగా ఈ కాలంలో కొందరు నేమ్యాలు లెగిచి తీరుగాక. 52 రోజుల్లో గోడలు కట్టగలిగిన వాడు కొన్ని రోజుల లోపల దేవాలయాన్ని శుద్ధిపరిచి తీరి అందులో మరల ఆరాధనని స్థాపించుకోగలిగి తీరేటట్టుగా ఈ రాత్రి వేళ కొందరి జీవితంలో కూడా అదే ప్రవణత జరిగి తీరుగాక. అది జరగడం వలన వారి మంచి పునరుద్ధానాలకు పాలభాగస్తులు అయి తీరుతారు. ఈ గగనాన్ని చింపుకు తీరి ఆకాశ మండలంలోకి మొదటిగా క్రీస్తునందు నిద్రించిన వారు రూపాంతరం చెంది లెగిచేరినప్పుడు వెనకాకున్న పంక్తిలో సజీవులైన వారుగా మేముంటే మేము కూడా ఎల్లి తీరుతాం. ఆ నగరం గురించి విన్నది, ఆ నగరం గురించి చదివింది, ఆ నగరం గురించి వ్యాఖ్యలు విన్నది, అది నా అనుభవంగా మారి తీరుతుంది. ఈ రాత్రి వేళ అనుభవంలోకి దేవుని బిడ్డల్లో మార్చినందుకు దేవానికి దాని కొరకు వారి జీవితాన్ని క్రమపరిచినందుకు దేవానికి మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాత్రి వేళ నీ సన్నిధిలో మేము తలలోకి తీరి మా సొంత పనుల్లోకి మా సొంత విషయాలకు మేము తిరిగి వెళ్తున్నాం. ఈ కృపలో మేము ఆనుకుంటూ తీరుతున్నాం. మమ్మల్ని అందరినీ కూడా దీవించండి. దీవెనలతో నింపినందుకు దేవానికి స్తోత్రం. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి యొక్క కుమారక పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు ఇక్కడ కూర్చున్న సద్భక్తులతో దేవా నీ రెండు అక్కడ వరకు తోడు. యేసు రక్తమే జయం, యేసయ్య వాక్యమే జయం, యేసయ్య నామమే సంపూర్ణ విజయం కలుగునుగా. గట్టి శబ్దంతో 3 సార్లు హల్లెలూయా. ఇంకొకసారి గట్టిగా సంఘ బిడ్డలందరూ బాగుపడ్డారు. కొన్ని కంపలను దేవుడు నరికిన దేవుడు, కొన్ని చోట్ల దేవుడు మన క్రమపద్ధతి మంచి పునరుద్ధానానికి వారసులుగా మాత్రం పరిశుద్ధాత్మ సంఘంలో కార్యం చేసిన స్వాతం చెప్తా, మారిన దేవుడు స్వాతం చెప్తా, అందరికి దేవుడు మంచి ఇల్లు ఇచ్చిన దేవుడు స్వాతం చెప్తా, అందరికి దేవుడు మంచి వాహనం ఇచ్చిన దేవుడు స్వాతం చెప్తా, అందరికి మంచి ఉద్యోగం ఇచ్చిన దేవుడు స్వాతం చెప్తా. దేవుడు అందరిని దీవించును గాక. అందరికీ